సాయంకాలం మనందరినీ తన భజనలో ఉంచుకుంటున్న సాయినాథుడికి ముందుగా వేల లక్షల కోట్ల కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన నరసింహారావు దంపతులకు కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి శ్రీ 19వ అధ్యాయంలో ప్రయాణం చేస్తూ ఉన్నాం. అత్యంత అద్భుతమైన అధ్యాయం. ఒక రకంగా చెప్పాలంటే బాబా తన గురుత్వం యొక్క గుప్తమైన తాళం చెవిని మన చేతికి ఇచ్చేసినటువంటి అధ్యాయం. ఏదైతే బాబా చెప్పాడో స్వయంగా బండ్ల కొద్దీ రాసుల కొద్దీ ఉన్నాయిరా, వచ్చి తవ్వుకొని పోండి, బండ్లు కట్టుకొని వచ్చి తీసుకొని వెళ్ళండి అని చెప్పాడో ఆ గురుత్వం యొక్క గుప్తమైన తాళం చెవిని మనందరి చేతిలో పెట్టినటువంటి అద్భుతమైన అధ్యాయమే ఈ అధ్యాయం. అటువంటి 19వ అధ్యాయంలో ప్రయాణం చేస్తుంది. మొన్న నరసింహారావు గారు చెప్పినట్టు ఈ అధ్యాయంలోనే బాబా మొదట్లోనే రామఫలం సీతాఫలం అన్న అద్భుతమైన ఉపమానాన్ని కూడా చెప్పేస్తారు. రామఫలానికి పతన భయం ఉంటుంది, అది చెట్టును అంటిపెట్టుకొని ఉంటేనే పండుతుంది. సీతాఫలం అలా కాదు, ఎక్కడ పెట్టినా పండేస్తుంది. గడ్డిలో పెట్టండి పండుతుంది, ఇంట్లో పచ్చిగానే కోసి పెట్టండి పండుతుంది, ఎక్కడ ఉంచినా పండిపోతుంది. అందువల్లే బాబా భక్తి మార్గాన్నే ప్రోత్సహించేవారు. జ్ఞానాన్ని చెప్తూనే, అద్భుతమైన బ్రహ్మజ్ఞానాన్ని అందిస్తూనే అందులో భక్తిని మేళవింపు చేసేవారు. ఎందువల్ల అప్పుడు మనం ఎక్కడున్నా పండిపోతాం. మన షిరిడీలోనే ఉండాల్సిన అవసరం లేదు, ద్వారకామాయిలోనే కూర్చోవాల్సిన అవసరం లేదు. మన ఇంట్లో ఉన్న పిల్లలు పిలిచారని ఏ ఫారిన్కి వెళ్ళినా, ఇంకెక్కడికైనా వెళ్ళినా, ఫంక్షన్లకు వెళ్ళినా, ఎక్కడ వెళ్ళినా 2వ అధ్యాయంలో బాబా ఒక అద్భుతమైన మాట చెప్తాడు. ఇంట బయట ఎక్కడున్నా నన్ను గుర్తుంచుకుంటే ఎనలేని శాంతిని పొందుతారు అన్న మాట చెప్తాడు బాబా. సో అదే అక్కడ కూడా చెప్తాడు. ఎందుకురా రామఫలం లాగా ఏమి ఉండబలేదు, మీరు సీతాఫలం లాగా ఉండండి, మిమ్మల్ని నేను బండిచ్చేస్తాను, నేను ఎక్కడ పెడతానో మిమ్మల్ని తీసుకెళ్లి అక్కడ ఉండండి, నా వైపు దృష్టి మరలించి ఉండండి, నన్ను స్మరిస్తూ ఉండండి, చాలు సింపుల్ గా నేను మిమ్మల్ని పండిస్తానని చెప్తూ ఉన్నాడు ఆయన. మనం చెయ్యాల్సిందల్లా ఆయన గురువుకు ఇచ్చినట్టుగా మనం కూడా సాయినాథుడికి ఆ 2 రూపాయలే ఇవ్వాలి. 2 రూపాయలు అంటే బాబాకి డబ్బులతో ఏం అవసరం అండి? బాబా ఆ మాటే చెప్తాడు కదా 19వ అధ్యాయంలో ముసలమ్మతో చెప్తాడు. అసలు ఏ కోరికలు లేని నా గురువుకి డబ్బుతో ఏం పనమ్మా? ఆయన అడిగింది డబ్బులు కాదు, 2 రూపాయలు అంటే శ్రద్ధ సబూరి. సో సాయి భక్తులుగా మనందరికీ ఉండవలసింది ఆ శ్రద్ధ సబూరి. అందులో సబూరి ఓర్పు బాబా కోరుకునేది అదే. ధైర్యంతో కూడుకున్న ఓర్పు, పుట్టి ఓర్పు కాదు. బాబా ఉన్నాడుగా నాకేం భయం, బాబా నా చెంతనుండగా నాకేం భయం, దేన్ని చూసి నేను భయపడాలి అన్నటువంటి ధైర్యంతో కూడుకున్న ఓరిమి కలిగి ఉండాలి. ఆ ఓర్పు ఒక్కటే ఆయన మన దగ్గర నుంచి ఆపేక్షించేది. మన ప్రజ్ఞాబలాన్ని, మన ధైర్యాన్ని, మన ఓర్పుని ఆయన మన దగ్గర నుంచి ఆపేక్షిస్తూ ఉన్నారు. ఆ మాట 19లో బాబానే చెప్తాడు, నా గురువు నా వద్ద నుండి అదే ఆపేక్షించారు అని. అంటే మన దగ్గర నుంచి కూడా బాబా ఆపేక్షించేది ఆ ఓర్పుని, ఆ సహనాంతో పాటు శ్రద్ధని. ఆయన యందు తప్ప ఒక్క నా యందే దృష్టి నిలుపు. నా గురువు ఎట్లాగా చిన్నవాడిగా ఉన్న నన్ను పెద్దవాడిని చేశాడు, నేను కూడా నిన్ను అలాగే తయారు చేస్తానంటూ ఉన్నాడు. మనం వద్దు బాబా అదంతా వద్దు, నేను అన్ని చూసుకొని మళ్ళీ నిన్ను కూడా వచ్చి చూస్తానంటూ ఉన్నాడు. అలా కాకుండా సాయి తన గురువుని ఎలా కొలిచారో, ఎలా దగ్గరికి తీసుకున్నారో అలా మనం అందరం కూడా సాయి దగ్గరికి చేరాలి. అప్పుడు అక్కడ ఒక మాట చెప్తాడండి 19వ అధ్యాయంలో, గురువు లేకపోతే నా మనసు చాలా అస్వస్థతగా ఉండేది అంటాడు. అంటే ఏంటి? గురువుని గురించి తలుచుకోకపోతే మన మనసుకు అస్వస్థత కలగాలి, రోగం పుట్టాలి. ఏంది ఈ రోజంతా బాబా గురించి స్మరించుకోనే లేదే, బాబా విషయాలు తలుచుకోలేదే, పారాయణ చేయలేదే, బాబాని మర్చిపోయానని మనసుకు రోగం రావాలి, అస్వస్థత కలగాలి. అద్భుతంగా చెప్తాడు. గురువుని గురించి ఆలోచించకపోతే, గురువుని గురించి చింతన చేయకపోతే, గురువు గురించిన మాటల్లో ఉండకపోతే నా మనసు అస్వస్థత చెందేది అంటాడు. ఎంత అద్భుతమైన మాట. వచ్చే వారము 19వ అధ్యాయంలో బాబా ఆ ముసలమ్మతో హేమాద్రి పంతుతో చెప్పినది వరకే చదివే ప్రయత్నం చేస్తానండి. ఎందువల్ల అంటే అప్పుడు మన మనసులో అవి బాగా నాటుకుంటాయి.
బాబా నోటి గుండా వెలువడిన వచనాల యందే ధ్యాస ఉంచండి, ధ్యానం ఉంచండి, అవే మన ఉద్ధరణకు తోడ్పడతాయని సదా గుర్తుంచుకోండి అన్నాడు. ఆ ముసలమ్మని కూర్చోబెట్టుకొని బాబా ఏం చెప్పాడు? ఆ ముసలమ్మకు ఒక్కటే చెప్పాడా? మళ్ళీ ఏమాద్రి పంతను కూర్చోబెట్టుకొని తల్లి తాబేలు పిల్ల తాబేలును చూసినట్టుగా నా వైపు నువ్వు చూస్తూ ఉండు, సర్వజీవుల్లో నన్నే చూస్తూ ఉండు, నేను తప్ప అన్య వస్తువు లేదు అన్నట్టుగా ధ్యానం చెయ్యి. ధ్యానానికి యథార్థమైన జ్ఞానం కావాలి. ఎంత అద్భుతంగా చెప్తాడు. దేన్ని ధ్యానించాలి అనేది మనకు తెలిసి ఉండాలి కదా. దానికి యథార్థమైన జ్ఞానం కావాలి. ఆ యథార్థమైన జ్ఞానం ఏమిటి? అంతటా అన్నిటా పరమాత్మ తప్ప ఇంకొక వస్తువు లేదు అన్నట్టుగా ధ్యానం చేయమని చెప్తాడు. గురువు తప్ప ఇంకొకటి కనపడకూడదు మనకు. ఆ విధమైనటువంటి ధ్యానాన్ని చెయ్యి. తాబేలు పిల్ల తన తల్లి వైపు దృష్టి మరలించినట్టుగా, తన తల్లినే చూస్తూ ఉన్నట్టుగా నువ్వు కూడా నన్నే చూస్తూ ఉండు అని చెప్పారు. మనం గత వారంలో అక్కడ వరకు చెప్పుకున్నాం. ఇవంతా ఆంతరంగికానికి సంబంధించిందండి, మనస్సుకు సంబంధించింది. బాహ్యంగా మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. మొదటి అధ్యాయంలోనే అత్యంత అద్భుతంగా హేమాద్రి పంత్ గారు మానసిక పూజా విధానాన్ని గురించి చెప్పేస్తారు. ఎలా చేయాలి సాధన? మణెమ్మ తల్లి అదే చెప్తుంది. ఉపోద్ఘాతంలో మణెమ్మ తల్లి చెప్తుంది, నువ్వు సాయిని పొందాలనుకుంటున్నావా? ఆ సాధనకు సంబంధించిన సాధన అన్ని కూడా సాయి సచ్చరిత్రలో ఉన్నాయని చెప్తుంది. సాయే నీ జ్ఞేయం అయితే దానికి సంబంధించిన జ్ఞానం అంతా కూడా సచ్చరిత్రలో ఉంది అంటుంది. సాయే నీ ధ్యేయం అయితే ఆ ధ్యేయానికి చేరుకోవడానికి కావలసిన ధ్యాన పద్ధతులన్నీ సచ్చరిత్రలో లభిస్తాయి అంటుంది. సాయే నీ చివరి గమ్యం అయితే ఆ గమ్యానికి చేరుకోవడానికి కావలసినటువంటిదంతా సచ్చరిత్రలో లభిస్తుందని చెప్పి. సో అలా సచ్చరిత్రలో లేనిదంటూ లేదు. హేమాద్రి పంత్ అందుకనే మొదటి అధ్యాయంలోనే చెప్పేస్తాడు, ఏదైతే బాబా 19వ అధ్యాయంలో ముస్లమ్మ కథ ద్వారా ఆయన అనుగ్రహించారో, అనుగ్రహించినప్పటి నుంచి ఆయన మనస్సు ఎలా మారిపోయిందో, సాయి నన్ను అనుగ్రహించినప్పటి నుంచి నాకు వేరే జప తపాలు లేవు, ఒక్క సాయి చరణాలను ధ్యానించడం తప్ప నాకు వేరే పని లేదు. అలాగే చెప్తాడు, ఇంకొక మాట చెప్తాడు, ప్రేమతో పంచ ప్రాణాలు సాయికి సమర్పించాలి అంటాడు. పంచ ప్రాణాలు సమర్పించడం అంటే ఏంటి మనకు తెలియదు కదా. అవి ఎక్కడున్నా ఆయన వెతికి సమర్పిస్తామా? కాదు. ఏదైతే మనకు పంచ జ్ఞానేంద్రియాలు ఉన్నాయో ఆ పంచ జ్ఞానేంద్రియాలు మన మనస్సుకు కూడా ఉన్నాయండి. మనసుకు కూడా కన్నుంది, మనసుకు కూడా చెవులు ఉన్నాయి, మనసుకు కూడా చేతులు ఉన్నాయి, మనసుకు కూడా అన్ని ఉన్నాయి. లోపల ఒక సూక్ష్మ శరీరం ఉంది మన లోపల. ఆ మనస్సుని బాబా వైపు ఎలా మళ్లించాలి అంటే ఈ 19వ అధ్యాయంలో ఏదైతే సాధన చెప్పబడిందో దాన్ని మనం ఎలా ఇంప్లిమెంట్ చేయాలో 1వ అధ్యాయంలో అత్యంత అద్భుతంగా హేమాద్రి పంత్ చెప్తాడు. నీ మనస్సుని ఎలా బాబా వైపు మరలించాలి, ఎలా చెయ్యాలి అన్నదంతా మనకు 1వ అధ్యాయంలోనే ఇచ్చేస్తాడు హేమాద్రి పంత్. అత్యంత అద్భుతంగా ఇచ్చేస్తాడు. దానిలో ఆయన అదే చెప్తాడు, శిరస్సుతో పాదాలకు వందనం అంటే ఎక్కడో బాబా గుడి ఎక్కడుందా అని వెతుక్కుంటూ వెళ్ళి అక్కడ పాదాలకు వందనం చేయడం కాదు. పనులు చేసుకుంటూ ఉన్నాం, చేతులు కాళ్ళకి పనులు ఉన్నాయండి. చెవులకి మనస్సుకి ఏ పని లేదు, గుర్తుపెట్టుకోండి. చెవులతో శ్రవణం చేస్తూ ఉండొచ్చు, చెవులకి మనసుకి లింకప్ ఇచ్చేసాం అనుకోండి, మనం చెప్పేది మన మనస్సే వింటూ ఉండింది అనుకోండి, మనస్సు ఒక్క చోటే కుదురుగా కూర్చుంటుంది, ఎక్కడికి వెళ్ళదు. సో అలా ఆంతరంగిక పూజా విధానాన్ని మొదటి అధ్యాయంలోనే అత్యంత అద్భుతంగా హేమాద్రి పంత్ గారు చెప్పేస్తారు. శిరస్సుతో పాదాలకు వందనం, హస్తాలతో చరణ సంవాహనం, నయనాలతో సాయి ముఖావలోకనం, నాసికతో సాయి చరణ తీర్థ ఆగ్రహం, శ్రవణాలతో సాయి గుణగణాల శ్రవణం, మనస్సుతో వారి ధ్యానం, చిత్తంతో అనవరతం వారి చింతన చేస్తే ప్రాపంచిక బంధనం తొలగిపోతుంది. ఎంత అద్భుతమైన మాటలు. 19వ అధ్యాయంలో నన్నే చూస్తూ ఉంటూ నా దగ్గరే దృష్టిని నిలుపు, చిన్నవాణ్ణిగా ఉన్న నిన్ను నేను పెద్దవాణ్ణి చేస్తాను అని చెప్పింది ఏదైతే ఉందో దానికి సంబంధించి మనం ఏం చెయ్యాలి మనకి తెలియాలి కదా, క్లారిటీ ఉండాలి కదా. ఎలా చూడాలి? పటం పెట్టుకొని బాబా పటాన్ని ఎదురుగుండా పెట్టుకొని గంటల తరబడి చూస్తూ ఉంటే మన కర్తవ్యాలు ఉన్నాయి కదా. నిద్ర లేస్తే పనులు చేసుకుంటూ ఉండాలి కదా. పనులు ఉన్నవి దేనికి? చాలా అద్భుతంగా 3వ అధ్యాయంలోనే బాబా చెప్తాడు,
నువ్వు చెయ్యవలసిన కర్మలను బుద్ధికి అప్పచెప్పాయి. నెక్స్ట్ పని ఏంటో నీ చేత అది చేయించుకుంటూ ఉంటుంది. మనస్సుకు ఏ పని లేదు, గుర్తించండి. మనస్సు అనవసరంగా లేనిపోనివి తెచ్చి పెట్టుకొని ఆలోచిస్తూ ఉంటుంది. మనస్సు అంటేనే ఆలోచనల పుట్ట. దానిలో మనం 3 ఏళ్లప్పటి నుంచి 4 ఏళ్లప్పటి నుంచి ఇప్పుడు ఎవరెవరికి ఎంత వయసో ఇప్పటి వరకు రకరకాల విషయాలను వేసేసాం. అందుకని 6వ అధ్యాయం 5వ అధ్యాయం చెప్పేటప్పుడు నేను చెప్పాను, మీకు అందరికీ గుర్తుందో లేదో. మన మనస్సులే బాబా అప్పుడు ఫస్ట్ లో షిరిడీకి వెళ్ళిన కొత్తల్లో బాబా ఒక పని చేశారు. ఏం చేశారు? అక్కడ ఊరి వాళ్ళంతా ఎక్కడైతే చెత్త తీసుకొని వచ్చి వేస్తూ ఉంటారో ఆ ప్రదేశాన్ని బాబా శుభ్రం చేశారు కొన్ని రోజుల పాటు. ఆ చెత్తనంతా శుభ్రం చేసి దాన్ని బ్రహ్మాండమైన ఒక పొలంలాగా తయారు చేసి బాగా దున్ని ఆ తర్వాత రహతాకు వెళ్ళి అక్కడి నుంచి బంతి జువ్వి మొక్కలు తీసుకొని వచ్చి విత్తనాలు తీసుకొని వచ్చి విత్తనాలు చల్లి పొద్దుటి నుంచి సాయంత్రం దాకా పచ్చి కుండలతో నీళ్లు మోసి దాన్ని ఒక అందమైన ఉద్యానవనం లాగా తయారు చేశాడు 3 సంవత్సరాల పాటు శ్రమతో. ఈ మాట మనకి సచ్చరిత్రలో కనిపిస్తుంది, మనందరం చదువు ఉన్నాం. సో దీనికి ఆధ్యాత్మిక పరంగా అర్థం ఏమిటి? మన మనస్సులే. తర్వాత అదే చూడండి, ఎక్కడైతే బాబా బంతి జుబి మొక్కలు నాటాడో, ఏ భూమినైతే శుభ్రం చేశాడో తర్వాత అదే సమాధి మందిరం అయింది. అక్కడే బాబా ప్రశాంతంగా వచ్చి విశ్రమించున్నాడు. సో అది దేనికి ప్రతీక? మన మనసులకు ప్రతీక. మన మనసులు కూడా రకరకాల ఆలోచనలతో 3 ఏళ్లప్పటి నుంచి తెచ్చుకున్నవి, బయట నుంచి తెచ్చుకున్నవి, అమ్మ నాన్న స్నేహితులు పిల్లకాయలు బంధువులు భర్త భార్య అన్నిటిని తీసుకొచ్చి పెట్టుకొని డంప్యార్డ్ చేసేసుకుంటుంది. తడి చెత్త పొడి చెత్తతో నింపేశాం, అనవసరపు చెత్త అంతా పెట్టుకొని ఉన్నాం. దానివల్ల ఏం ప్రయోజనం ఉండదు. అలాంటి ఆలోచనలను కూడా బాగా పోగు చేసి పెట్టుకొని ఉన్నాం. ఇప్పుడు దాన్ని ఏం చేయాలి? భగవంతుడి వైపు మరలించాలి, గురువు వైపు మరలించాలి. ఎందుకు మరలించాలి అది కూడా చెప్తా. ఆ ఆలోచనల వల్ల మనకు ఒరిగేది ఏం లేదు. మనకి ఏం జరగాలని రాసిందో అదే జరుగుతుంది. ప్రారంధానుసారం జరగనున్నది జరగని, అద్భుతంగా చెప్తాడు ఏమాద్రి పంతు. ప్రారంధానుసారం జరగనున్నది జరగని అని భావించి మనం మాత్రం మన మనస్సుని ఎల్లప్పుడూ గురుచరణాల దగ్గర ఉంచాలి అంటాడు. ఇంకో చోట ఇంకా అద్భుతంగా చెప్తాడు, గతించిన కాలం ఇప్పటి వరకు బాబా దగ్గరికి రాకముందు వరకు ఏమి జరిగాయో మన జీవితాల్లో అదంతా తుడిపేయాలి. తుడిచి పెట్టుకొని పోయి, గతించిన కాలం తుడిచి పెట్టుకొని పోయి బాబా దగ్గరికి వచ్చేసాం కాబట్టి, సద్గురువు దగ్గరికి వచ్చేసాం కాబట్టి, ఆయన మన కాలికి దారం తట్టి లాక్కొచ్చుకున్నాడు కాబట్టి మన భవిష్యత్తు గురించి మనం భయపడవల్ల ఆయన చేతుల్లో ఉంది. సో గతించిన కాలం తుడిచిపెట్టుకొని పోయి భవిష్యత్తు తీరానికి చేరి నీ చేతుల్లో ఉన్న ఈ వర్తమాన కాలం అంతా గురు చరణాలలో ఉండుగాక. గతించిన కాలం తుడిచిపెట్టుకొని పోయి భవిష్యత్తు తీరానికి చేరి వర్తమాన కాలం అంతా గురు చరణాలలో ఉండుగా ఆజ్ఞాపిస్తాడు మనందరికీ కూడా హేమాద్రి పంత్ గారు. సో అలా డంప్యార్డ్గా చేసేస్తున్నాం. బాహ్యంగా పూజ చేస్తున్నాం బాబాకి, బాహ్యంగా గుడికి వెళ్ళేసి వస్తున్నాం, బాహ్యంగా హారతలకు పాల్గొంటున్నాం, బాహ్యంగా పల్లకి సేవలు చేస్తున్నాం. మనసులో లోపల ఎలా ఉందో చూసుకున్నామా ఒక్కసారైనా? మనలో బాబా ఉన్నాడు అన్న ప్రజ్ఞ కలిగి ఉన్నామా? ఇంటికి ఎవరైనా పెద్దవాళ్ళు వస్తే, లేకపోతే ఇంటికి ఎవరైనా బంధువులు వస్తారంటేనే ఇల్లంతా చిమ్ముకుంటాం, శుభ్రం చేసుకుంటాం. అయ్యో రేపు వస్తారు, అల్లుడు వస్తారు, కూతురు వస్తారు అనేసి పూజలు దొరుకుతాం, అన్నీ చేస్తాం. సరే, పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు మనకు తెలియలేదు, మన లోపలే మన హృదయంలోనే భగవంతుడు నివాసం ఉన్నాడు అన్న సంగతి తెలియలేదు. సచ్చరిత్ర దగ్గరికి వచ్చాక తెలిసింది. ఎందువల్ల? బాబానే చెప్పాడు, 3వ అధ్యాయంలోనే చెప్పేశాడు, 15లో చెప్పాడు, 32లో చెప్పాడు, 44లో చెప్పాడు, 20వ అధ్యాయంలో చెప్పాడు. ఎన్ని అధ్యాయాల్లో చెప్పాడు? మీ హృదయంలోనే నా నివాసం, మీ హృదయంలో ఉన్న నన్ను మీరు నిత్యం ఆరాధించండి, ఆరాధించమని కోరుకుంటున్నాడు ఆయన. కేర్ ఆఫ్ అడ్రస్ ఇచ్చేశాడు, మీ హృదయంలోనే నా నివాసం. మరి అటువంటిప్పుడు మనం ఏం చేయాలి? ఒక పెద్ద ఆయన సాక్షాత్ పరమాత్మ నా హృదయంలో ఉన్నాడు, నన్ను గమనిస్తూ ఉన్నాడన్న సత్యం తెలిసిన తర్వాత అయినా దాన్ని శుభ్రం చేసుకోవాలి కదా. ఆ శుభ్రం చేసుకోవడం మనకు తెలియదు కాబట్టి ఏ ఆలోచనలు ఉంచుకోవాలో, ఏ ఆలోచనలు వదిలిపెట్టాలో, కామక్రోధ లోభ మోహ మదమాశ్చర్యాలను ఎలా వదలాలో, ఈశనత్రయాలను ఎలా వదలాలో ఇవన్నీ మనకు తెలియదు కాబట్టి
ఒక్క గురువు యందే ధ్యాస ఉంచాలి. అదే కదా శంకరుడు పాడతాడు, మన సేన లగ్నం గురురగ్ని పద్మే తదక్కిం 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 తదక్కిం. డబ్బుంది, దస్పముంది, ఆస్తుంది, పాస్తుంది, అన్ని ఉన్నాయి, కానీ మనశ్శాంతి లేదు. మనస్సు గురువు దగ్గర నిలబడట్లేదు. ఏం చెయ్యాలి, ఏం చెయ్యాలి? గురు అష్టకం అదే కదా చెప్తుంది. చివరిగా ఏం చెప్తాడు ఫలశ్రుతిలో? ఆయన అద్భుతంగా చెప్తాడు, మనోవృత్త గురువృత్త వాక్యే మనస్సేన లగ్నం. గురువు యొక్క వాక్యాల యందు, వచనాల యందు మనసును నిలిపితే మనసు గురువుతో లగ్నమైపోతుంది అని చెప్తాడు. సో ఇప్పటి వరకు మనకు రహస్యం తెలియలే. గురువు ఎక్కడ ఉన్నాడు? బాబా షిరిడీలో ఉన్నాడు, మా ఇంట్లో దేవుడి గదిలో ఉన్నాడు, పట్టణంలో ఉన్నాడు అనుకున్నాం. ఇప్పుడు ఆయన నా హృదయంలోనే ఉన్నాడన్న రహస్యం నాకు సచ్చరిత్ర ద్వారా తెలిసింది. అంతకుముందు కూడా తెలుసు, మనకు తెలియదా భగవంతుడు మనలోనే ఉన్నాడని? వదిలేసాం. కానీ ఈయన ఏం చెప్పాడు? నేను ఉన్నవాడిని గమ్ముగుండరా. 3వ అధ్యాయంలో చెప్తాడు చాలా అద్భుతంగా, మీరు ఎక్కడున్నా, ఏం చేస్తున్నా, మీ చర్యలన్నీ నాకు ఎల్లప్పుడూ ఎల్లప్పుడు 24/7 తెలుస్తూనే ఉంటాయని సదా గుర్తుంచుకోండి. ఇలా తెలియచేసిన నేను సర్వాంతర్యామిగా అంతటా ఉండేవాణ్ణి, అన్నింటా చరించేవాణ్ణి. ఇలా నేను మీ అందరికీ స్వామిని అని చెప్పాడు. ఒకటే మాట కొట్టేశాడు. మనందరికీ యజమాని. ఆ యజమాని ఎక్కడున్నాడు? నేను ఎక్కడున్నా, ఏం చేస్తున్నా, నా ప్రతి చర్యని గమనిస్తున్నాడు. ఎక్కడ కూర్చొని గమనిస్తున్నాడు? మనలోనే అంతర్యామిగా ఉండి గమనిస్తున్నాడు. ఇప్పుడు మన దృష్టి ఎక్కడ ఉన్న సాయి వైపు వెళ్ళాలి. ఇవన్నీ ఏందమ్మా ఇవన్నీ చెప్తుంది 19వ అధ్యాయం అని చెప్పేసాను, మీరు అనుకోబాకండి. దానికి సంబంధించిన సాధనే చెప్పిస్తూ ఉన్నాను బాబా దగ్గర. ఇప్పుడు ఎక్కడ ఉన్న వాడి మీద నేను దృష్టి నిలపాలి. ఆయన ఎక్కడో ఉన్నాడని కాదు దృష్టి నిలపాల్సింది, నా హృదయంలో ఉన్న సాయి వైపు నేను దృష్టి నిలపాలి. సో దానికి 1వ అధ్యాయంలో ఆయన ఆంతరింగిక పూజ చెప్పాడు, అద్భుతమైన పూజా విధానం చెప్పాడు. ఆనందంగా ద్వారకామాయిని సృష్టించుకొని ఒక అధ్యాయంలో చెప్తాడండి హేమాద్రి పంత్, అద్భుతంగా చెప్తాడు. ఆ ద్వారకామాయి దగ్గర కట్టడాలు కానిచ్చి చేతులు ఇలా పెట్టి కూర్చున్న సాయినాథుడు, ఎదురుకుండా వెలుగుతున్న దుని, ఆ నింబారు, ఆ పక్కనే ఉన్న తిరగలి, 4 చాటలు, గోధుమ బస్తా, అక్కడ ఉన్నటువంటి మట్టి కొండ, దాని మీద మూత, దాని మీద పెట్టుండే గ్లాసు. సో అక్కడే నింబారుకు పూలమాల వేస్తూ ఉండడం. అక్కడి నుంచి కింద వస్తే ఆ సభా మండపంలో చక్రరథం, తులసి బృందావనం, బాబా కూర్చున్న రాయి, పులి, గుర్రం, వీటన్నిటిని మనసులో చిత్రీకరించుకొని దాచిపెట్టుకోవాలంటాడు. ఇది గనక నీ మనసులో చిత్రీకరించుకొని దాచిపెట్టుకుంటే ఆ జన్మాంతం ఏ లోటు ఉండదు అంటాడు. ఇంకా లోటే ఉండదు మనకి. అంటే మన మనసులు భగవంతుణ్ణి చిత్రీకరించుకొని దానితో రమిస్తూ ఉంటే మనకి ఏ లోటు ఉండదు, సుఖము ఉండదు, దుఃఖము ఉండదు. సో అలా మనస్సులో సాయిని తెచ్చి పెట్టుకొని ఆ కట్టడా కానిచ్చి ఒక చేతి చెయ్యి ఇలా పెట్టి వెనక తలకడక ఆనుకొని కూర్చొని ఉన్నటువంటి సాయినాథుని తెచ్చి పెట్టుకొని ఆయన పాదాలపై శిరస్సును ఉంచాలి. ఇందాకే మీకు చెప్పేశాను మనస్సుకు అన్నీ ఉన్నాయని. ఆయన పాదాలపై శిరస్సును ఉంచాలి. శిరస్సుతో పాదాలకు వందనం, హస్తాలతో సాయి చరణ సంవాహం. బయటికి ఏం వల్ల, బయటికి వంట చేస్తూ ఉంటారో, ఆఫీస్లో ఉంటారో, ఉద్యోగం చేసుకుంటూ ఉంటారో, ఎక్కడైనా ఉండండి పర్వాలా, మనసుకి ఏం పని లేదు, గుర్తుపెట్టుకోండి. అది అనవసరమైన విషయాలను చింతన చేయడం వల్లే బీపీలు, షుగర్లు అన్నీ వస్తున్నాయి. మన ఆనందాన్ని మనమే పోగొట్టుకుంటున్నాం, మన ప్రశాంతతని మనమే పోగొట్టుకుంటూ ఉన్నాం. సో అందువల్లే చెప్తున్నాడు, శిరస్సుతో పాదాలకు వందనం చెయ్యి, హస్తాలతో చరణ సంవాహనం చెయ్యి, నయనాలతో సాయి ముఖావలోకనం, హాయిగా ఆనందంగా ఆయన ముఖాన్ని చూస్తూ ఉండు. నయనాలతో సాయి ముఖావలోకనం, శ్రవణాలతో సాయి గుణ గణాల శ్రవణం. ఈ మనసు లోపలే ఒక భజన జరిగిపోతూ ఉండాలి. ఏమి రాదమ్మా మాకు పాటలు రావు, ఏమవసరం, ఓం సాయి, శ్రీ సాయి, జై జై సాయి అంటూ ఉండు. నువ్వు అంటూ ఉన్నదాన్ని నీ చెవులు వింటూ ఉండాలి. శ్రవణాలతో సాయి గుణగణాల శ్రవణం, మనస్సుతో వారి ధ్యానం, చిత్తంతో అనవరతం వారి చింతన. అనవరతం 24/7 జరగాలి అంటాడే మధ్య. మనం ఒక 5 నిమిషాలు మనసును నిలపలేకున్నాం. చిత్తంతో అనవరతం వారి చింతన చేస్తే లోపల నువ్వు నాది అని ఒక ప్రపంచం ఏర్పరచుకున్నావే, ఆ ప్రపంచ బంధనం తొలగిపోతుంది. ఇది చెప్పింది ఎవరో ఒక సన్యాసి కాదండి,
ఎవరో ఒక సాధువు కాదు, మనలాగే 55 ఏళ్ళు సంసారంలో ఉండి గురువుతో ఏం అవసరం అనుకొని వాళ్ళ స్నేహితులు ఎంత నిర్బంధించినా రాకుండా ఉండి తర్వాత గురువు చెంతకు చేరి పెళ్ళయి 5 మంది బిడ్డలు కలిగి ఉండి అందులో ఒక బిడ్డకు కొంచెం మతిస్థిమితం కూడా లేకుండా ఉన్నటువంటి 5 మంది పిల్లల తండ్రి, చిన్న ఉద్యోగం చేసి చిన్న ఉద్యోగం ద్వారా వచ్చిన సంపాదనతో బ్రతుకుతూ ఆ చిన్న ఉద్యోగం దగ్గర నుంచి జడ్జి దాకా వెళ్ళి రిటైర్ అయిన వ్యక్తి మనలాంటి ఒక సంసారి చెప్పిన మాటలు. ఎందుకంటే చాలా మందికి డౌట్ వస్తుంది, ఆ పిల్లలు సంసారం అన్ని ఉంటే అవన్నీ ఎలా కుదురుతాయమ్మా అని. హేమాద్రి పంత్ గారు చనిపోయేటప్పటికి ఆయన 2 పిల్లలకి ఇంకా పెళ్లిళ్ళు కూడా కాలేదు. సో ఆలోచించుకోండి, మనలాంటి ఒక సంసారి చెప్తున్నాడు, ఇలా చెయ్యండి, మీ మనసులో ఉన్న ప్రాపంచిక బంధనం తొలగిపోతుంది. మనసు వంటి చంచలమైనది మరొకటి ఉంటుందా? ఉండదు కదా. దాన్ని కూడా ఇలా చెయ్యగా 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 గురు చరణాలయందు, హరి చరణాలయందు స్థిరీకరిస్తుంది అంటున్నారు. ఎంత అద్భుతమైన మాట. చెయ్యాలి. ఒక రోజులో ఏమి రాదండి. ఒక రోజులో ఆడవాళ్ళకి వంట రాలేదు, ఒక రోజులో మగవాళ్ళకి బైక్ నడపడాలు, కారు నడపడాలు రాలేదు. కింద పడ్డాం, పైన పడ్డాం, మోకాలు ఎరగొట్టుకున్నాం, అప్పుడు వచ్చినాయి ఒక సైకిల్ తొక్కడమో ఒక బండి నడపడము. వంట కూడా అంతే, చేతులు కాల్చుకున్నాం, కట్ చేసుకున్నాం, అప్పుడు వచ్చింది వంట చేయడం కూడా. సో మనసుకు కూడా ఇప్పటి వరకు లౌకిక విషయాలు తిప్పాం కాబట్టి గురువు దగ్గర కూర్చోవడం కొంచెం కష్టమే, అని అంత కష్టం కాదు. ఎందుకంటే మనసుకి ఇంకొక అద్భుతమైన పనితీరు ఉంది. మనసుకి తనకు ఏదైతే ఇష్టపడుతుందో దాన్ని పదే 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 నెమరేసుకుంది. అందుకే హిమాద్రి పంత్ చెప్తాడు, గురు చరణాలయందు ప్రేమ, దీనిని మాత్రమే మనం సంపాదించుకోవాలి అంటాడు. సో ఆ ఇష్టాన్ని కలిగించుకుంటూ ఉండాలి. బాబా పట్ల ఇష్టం, బాబా మాటల పట్ల ఇష్టం, బాబాను తెచ్చిపెట్టుకోవడం పట్ల ఇష్టం. ఎందుకు ఇవన్నీ ఆలోచిస్తున్నావు? రా బాబాను తెచ్చిపెట్టుకుందాం, బాబా ఎదురుగా ఒక పాట పాడుకుందాం, ఆనందంగా ఉందాం. మన ఆనందాన్ని మనమే ఎందుకు చెడగొట్టుకోవాలి? బాబా నన్ను గమనిస్తూ ఉన్నాడు, ఆయన నేను గుర్తు పెట్టుకోవడానికైనా ఈ ఆంతరింగిక పూజ చెయ్యాలి. ఇలా మన దృష్టి, మన అంతర్దృష్టి సాయిపై నిలపడమే తాబేలు పిల్ల తన తల్లిని చూస్తున్నట్టుగా మనం కూడా సాయిని చూస్తూ ఉండడం అంటే. అంతేగాని బాహ్యంగా కాదు. ఆయన బాహ్యంగా ఉండేవాడు కాదు, మనలో ఉన్నవాడు. అలా ఉంటూ మళ్ళీ బయటికి ఎలా ప్రవర్తించాలి? సహనంతో ఉండాలి. అదే చెప్తాడు ముసలమ్మతో, సహనమేనమ్మా ఆయుధము, సహనమే నేను మీ దగ్గర నుంచి ఆపేక్షించేది. వెంటనే అయిపోవాలి. ఏందో బాబాకి నేను దండం పెట్టుకుంటూనే ఉన్నా, నాకు ఈ పని కావట్లేదు, ఆ పని కావట్లేదే. సో బాహ్యంగా నువ్వు ఎలా ఉండాలి? లోపల శ్రద్ధ భగవంతుడి యందు పెట్టాలి, బాహ్యంగా అన్ని విషయాలలో సహనాన్ని వహించాలి. బాబానే స్వయంగా చెప్తాడు కదా, 100 మాటలు వాళ్ళు అనొచ్చు, నువ్వు ఒక్క మాటతో సమాధానం చెప్పు, లేదా అక్కడి నుంచి పక్కకు తప్పుకో, సహనాన్ని వహించు. నువ్వు సహనాన్ని వహిస్తే నాకు ఇష్టం అవుతావు. ఇప్పుడు బాబాకి ఇష్టం అయ్యేటట్టు మనం ఉండాలా, నలుగురు మెచ్చుకునేటట్టు మనం ఉండాలా అనేది మన కాన్సెప్ట్ అవ్వదు. అందుకనే ముసలమ్మ కథని చెప్పేసి ధ్యానం ఎలా చెయ్యాలో చెప్పేసి వెంటనే బాబా ఒక అమూల్యమైన అద్భుతమైన మాటలు చెప్తాడు. రుణానుబంధం లేనిదే ఎవరు ఎవరి వద్దకు రానే రారు. సోనసూకరమైన అంతే, చీమ దోమ అయినా అంతే. కనుక ఎవరిని చీ చీ పొమ్మని తరమకండి. ఆకలి ఉన్న వారికి అన్నం పెట్టండి, దాహంతో వచ్చిన వాళ్ళకి ఒక గ్లాసులు మంచినీళ్ళు ఇవ్వండి, ఉంటామని చెప్తే మీ పంచలో అంత స్థానం కల్పించండి. సో బాహ్యంగా మనం ఎలా నడుచుకోవాలో కూడా 19వ అధ్యాయంలోనే చెప్పేస్తాడు బాబా. మనం గమనించాలి అంతే. మనం గమనించకపోవడం వల్లే ఆ సమస్యలన్నీ. గమనించామంటే మనకి విషయం అర్థమైపోతుంది. బాబా చెప్పిన మాటని పదే పదే నెమరేసుకుంటూ ఉంటే విషయం అర్థమైపోతూ ఉంటుంది. సో నువ్వు బాహ్యంగా, అందుకనే 1వ అధ్యాయంలో హేమాద్రి పంత్ గారు అద్భుతంగా చెప్తాడు, గురు ఉపదేశానుసారం బయటికి ప్రవర్తిస్తూ ఉండు, మనస్సును గురువు దగ్గరే ప్రగాఢమైన శ్రద్ధాస్థితి యందు దృఢపరచు. అయిపోయింది. మనం చేయాల్సింది ఆ రెండే. ఇది గురువునే చూస్తూ ఉండడం అంటే. ఇది పిల్ల తాబేలు తల్లి తాబేలును చూసినట్టుగా మనం కూడా గురు చరణాల యందే ధ్యాస ఉంచడం.
ధ్యానం ఉంచడం అండి. సో ఆయన ఎక్కడ ఉన్నాడు? నానే ఉన్నాడు. నా ప్రతి చర్య గమనిస్తూ ఉన్నాడు. నా ప్రతి చర్య గమనిస్తున్నాడు. ఈ విషయం మర్చిపోకూడదు. పదే పదే గుర్తు తెచ్చుకోవాల్సిన విషయం అది. నా ప్రతి చర్య ఆయన గమనిస్తూ ఉంది. ఏం చర్యలు? బాహ్యంగా చేసేవా? లోపల లేచే ఆలోచన గమనిస్తున్నాడు. నేను మాట్లాడే మాట గమనిస్తున్నాడు. నేను బయటికి చేసే చర్యలు గమనిస్తున్నాను. మనోవాక్కాయ కర్మణ అంటారు. మనస్సు ద్వారా గాని, వాక్కు ద్వారా గాని, చర్యల ద్వారా గాని నేనేం చేస్తున్నాను అన్నది గమనిస్తూ ఉన్నాడు అని ఆయన గమనిస్తున్నాడన్న ఎరుకలో ఉండడమే మనం ఆయనపై దృష్టి నిలపడం. ఈ విషయం మనం ఎవ్వరం మర్చిపోకూడదు. మనం ఆయనపై దృష్టి నిలపడం అంటే అదే, ఇంకేం లేదు, సింపుల్ గా చెప్పాలంటే. సో అదే ఇక్కడ బాబా చెప్తూ ఉన్నాడు. అద్భుతమైన మాటలు అవి, అనిర్వచనీయమైన మాటలు. ఆ మాటలకి వెలగట్టలేము. హేమాద్రి పంత్ కూడా అదే చెప్తాడు, ఎంతని వెలగడతాం, అవి అమూల్యమైనవి. సో మనసుకు ఏం పని లేదు కాబట్టి మనస్సుని గురు చరణాల యందు ఉంచాలి. అవసరం ఉంది, బయటికి రావాలి. అది ఎలా ఉండాలో హేమాద్రి పంత్ ఒక అధ్యాయంలో అద్భుతంగా చెప్తాడండి. ఆడవాళ్ళకైతే కరెక్ట్ గా మనకి సూట్ అయిపోతుంది. పూలు కడుతూ ఉంటాం, పూలు తెచ్చుకుంటాం, ఒక 2 కేజీలు 3 కేజీలు. ఇప్పుడంతా బంతి పూలు తెచ్చుకొని మాలలు మాలలుగా కట్టుకొని రేపు ఏదైనా పండగ అంటే 2-3 కేజీలు 4-5 కేజీలు కూడా తెచ్చుకొని కట్టుకుంటూ ఉంటాం కదా. అలా పూలు తెచ్చుకుంటాం, గుట్టగా పోసుకుంటాం, కట్టుకుంటూ ఉంటాం. ఎవరైనా వస్తారు ఇంటికి, ఏం చేస్తాం? అది అక్కడ ఆపేసి వాళ్ళకి ఏదైనా అవసరం అయితే ఇస్తాం. మళ్ళీ వచ్చి ఫస్ట్ నుంచి కడతామా? లేదు. ఎక్కడ నుంచి మొదలు పెట్టామో, ఎక్కడ ఆపేసామో అక్కడి నుంచి మళ్ళీ కట్టుకుంటూ వెళ్తాం. అలాగే మనసు కూడా, ఎవరైనా వచ్చారు, ఏదైనా పని ఉంది, బయటకు వెళ్ళాలి, తప్పదు, దాని గురించి ఆలోచించాలి. ఓకే, ఎంతవరకు అవసరమో అంతవరకు ఆలోచించి మళ్ళీ వెనక్కి వచ్చేయాలి. ఈ మాటలు నేను చెప్పినవి కాదు, మళ్ళీ భగవంతుడి ఆలోచనలోనే మనసును ఉంచాలి. ఈ మాటలు నేను చెప్పలేదు, హేమాద్రి పంత్ గారు చెప్తారు. అఖండ అనుసంధానం అనే దారంతో, దారం ఎలా ఉండాలి? అఖండంగా అనుసంధానం చేస్తూ ఉండాలి. ఈ రోజు ఎక్కడ ఆపామో అక్కడ రేపటి నుంచి మళ్ళీ మళ్ళీ ఎల్లుండి మళ్ళీ ఇదే అఖండంగా తెగిపోకుండా అనుసంధానం చేసుకుంటూ ఉండాలి. అఖండ అనుసంధానం అనే దారంతో భక్తి అనే చిత్ర విచిత్రమైన పుష్పాలతో, చిత్ర విచిత్రమైన పుష్పాలు ఏంటి? మనకు నవవిధ భక్తులు ఇచ్చాడు బాబా. బాబా దగ్గర ఉన్నది అదేనండి. నువ్వు మంత్రం పట్టుకుంటావా, పట్టుకో. ఓం సాయి శ్రీ సాయి అంటావా అను, లేదా నామం చెప్తావా, సాయి సాయి అంటావా అను. సాయి సాయి అని అనేక చాతుర్యాలను వదిలి సాయి సాయి అని స్మరించండి, మీరు తరిస్తారు అంట. భజన చేస్తావా, చెయ్యి. పారాయణ చేస్తావా, చెయ్యి. లీలలు చెప్పుకుంటావా, చెప్పుకో. భక్తుల ఉదంతం తెచ్చుకొని మనసులో తిప్పుకుంటావా, తిప్పుకో. ఇవేవి నాకు చేత కాదు బాబా, తెల్లవాళ్ళేసి జరిగిన విషయాలు, నా ఇంట్లో విషయాలే చెప్తానంటావా, చెప్పు. ఏదైనా సరే అదే చిత్ర విచిత్రమైన పుష్పాలు, అఖండ అనుసంధానమైన దారంతో, భక్తి అనే చిత్ర విచిత్రమైన పుష్పాలతో మాల అల్లి మీకు సమర్పించాలని నాకు అనిపిస్తుంది అంటాడు మాధవ. దానితో మిమ్ము తృప్తిపరిచి నేను సుఖ సంతుష్టుని అవుతాను. సో అలా మనసులో అనుసంధానం జరుగుతూ ఉండాలి, అనుసంధానం జరుగుతూ ఉండాలి. అది ఒక్కటే చేస్తూ బయట ఇంట్లో వాళ్ళని దూషిస్తూ జరుగుతుంటే ఎలా కుదురుతుంది? కుదరదు. కాబట్టే వెంటనే చెప్తాడు బాబా. వెంటనే వచ్చేస్తుంది. మనం బాహ్యంగా ఎలా ప్రవర్తించాలి, సచ్చరిత్ర మనకి నేర్పించేది రెండేనండి. బాహ్యంగా నువ్వు ఎలా ఉండాలి, నీ అంతరంగం ఎలా ఉండాలి. బాహ్యంగా మంచిగా ఉంటూ అంతరంగం మొత్తం దీంతో నిండిపోయింది అనుకోండి, కామక్రోధాలతో, బాబాకి పనికిరాదు. అంతరంగం బాగానే ఉంది, బాహ్యంగా వాళ్ళని తిట్టుకుంటూ వీళ్ళని తిట్టుకుంటూ ఉన్నామనుకో, అది కూడా బాబాకి పనికిరాదు. రెండు శుద్ధిగా ఉంటేనే బాబా ఒప్పుకుంటారు. అప్పటిదాకా మనం వాళ్ళని వేసి తోముతూనే ఉంటాం. అప్పటిదాకా మనం వాళ్ళని వేసి తోముతూనే ఉంటాం. సో అందుకనే అక్కడ చెప్తాడు, సహనాన్ని వహించు. ఆ తర్వాత చివరగా బాబా ఒక అద్భుతమైన మాట చెప్తాడండి హేమాద్రి పంత్తో. ఈ విశ్వాన్ని మనం ఎలా చూడాలి, ఈ విశ్వాన్ని మనం ఎలా చూడాలి, అది కూడా మనకు తెలిసి ఉండాలి కదా. ఎలా చూడాలి? అద్భుతంగా చెప్తాడు బాబా ఆ మాట. తుఫాను గాలి వీచితే సముద్రం పైన అలలు లేచి అసంఖ్యాకమైన బుడగలు నురుగులు కొట్టుకొస్తాయి.
అలలు, బుడగలు, నురుగు, సుడిగుండాలు, ఇవన్నీ అనేక రకాలుగా కనిపించే ఒకే నీరు. ఇదంతా దృష్టిలోని భ్రమ కారణంగానే, గాలి శాంతించగానే అన్ని ఒక్కటే. ఎందుకు ఇలా జరిగింది అని అడుగుదామా? ఇదంతా అల్లామియా లీల. ఎందుకు ఇలా జరిగిందనో, లేదా ఎందుకు నాశనం అయిందనో అడుగుదామా? ఇదంతా అల్లామియా లీల అంటారు. ఈ విశ్వాన్ని మనం ఎలా చూడాలో సింపుల్ గా చెప్పేస్తాడు బాబా. వైవిధ్యంగా కనిపిస్తున్నది, దానివల్లే మనం భ్రమలకు లోనైపోతున్నాం. దానివల్లే దాని వెనకున్న సత్యాన్ని తెలుసుకోలేకపోతున్నాం, బాబాని తెలుసుకోలేకపోతున్నాం. దానికే ఆయన చెప్తున్నాడు, ఎంత సింపుల్ ఉదాహరణతో చెప్తున్నాడు. ఆయన సముద్రంలో ఒక తుఫాన్ లేచింది అనుకోండి, పెద్ద పెద్ద సుడిగుండాలు వస్తాయి, పెద్ద పెద్ద గాలులు వీచుతాయి, బుడగలు నురుగు అంతా అలలు కొట్టుకొస్తుంది. అలలు, బుడగలు, నురుగు అంతా కూడా కొట్టుకొని వస్తూ ఉంటుంది. కానీ మనం వేరువేరుగా పేరు పెట్టేసాం. కొన్నిటికి బుడగ అన్నాం, కొన్నిటికి నురుగు అన్నాం, కొన్నిటికి సుడిగుండాలు అన్నాం, కొన్నిటికి అలలు అన్నాం, కొన్నిటికి రాక్షసాలలు అన్నాం. ఇన్ని పేర్లు పెట్టాం. వీటన్నిటిలో ఉన్నది ఒకటే నీరే. అవునా కాదా? ఆలోచించి చూడండి. అట్లాగే ఈ వైవిధ్యభరితమైనటువంటి సృష్టిలో కొన్నిటికి చెట్లు అన్నాం, కొన్నిటిని చామలు అన్నాం, కొన్నిటిని గుట్టలు అన్నాం, కొన్నిటిని కొండలు అన్నాం, కొన్నిటిని జంతువులు అన్నాం, కొన్నిటిని పక్షులు అన్నాం. కానీ అవన్నీ కూడా ఒకటే స్వరూపమే. ఎట్లా సముద్రంలో ఉన్న అన్నిటికీ కూడా నీరే ఆధారము, నీరే ఆయా రూపాలను సంతరించుకుందో, అలగా మారిందో, సుడిగుండంగా మారిందో, బుడగలుగా మారిందో, నురుగగా మారిందో, అలాగే ఈ విశ్వం అంతా కూడా సాయియే, సాయి తప్ప ఇంకొకటి లేదు. ఈ విషయం మనం అందరం గుర్తుపెట్టుకోవాలి. ఆయనే అలా వ్యక్తమయ్యాడు, ఇలా వ్యక్తమయ్యాడు, వాళ్ళలా ఉన్నాడు, వీళ్ళలా ఉన్నాడు అనేది మనం అవగాహన చేసుకోవాలి. వాళ్ళ గుణాలను ఆపాదించుకోకూడదు మనం. ఆ గుణాలు మనస్సు నుంచి పుడతాయి. వాళ్ళ శరీరంలో కూడా మనలో చైతన్యంగా శక్తిగా ఉన్నట్టే వాళ్ళందరి శరీరాల్లో కూడా చైతన్యంగా శక్తిగా ఉన్నది సాయినాథుడే. మరి ఇవంతా ఎందుకు ఇలా జరుగుతున్నాయి, అలా జరుగుతున్నాయి, ఎవరిని మనం తప్పులు ఎత్తకాల్సిన అవసరం లేదండి. ఆధ్యాత్మికత అంటే మనం ముందు గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే, ఎవరిని మార్చటానికి మనం రాలేదు, మనం మారాలి. మనం మారాలి. బాబా మనకు పిచ్చుక పిల్ల కాలికి నేను మారాలి. మనం అన్న పదం కూడా వాడకూడదు. నేను మారాలి, నా మనస్సు మారాలి, నేను నా గురువు చెప్పినట్టు వినాలి. సో అది మనం గుర్తుపెట్టుకోవాల్సింది. మనం ఆయన చెప్పినట్టు వినగలగాలి. ఈ విశ్వాన్ని ఎలా చూడాలి అని చెప్తూ ఉన్నాడు. అలా చూసే దృష్టి మనకి గురువు తప్ప ఎవరు ప్రసాదించలేరు. అక్కడ అదే ఉదాహరణ చెప్తాడు బాబా. ఏనుగుంది, అందుడికి ఏనుగుని వర్ణించామనుకోండి, ఎంతసేపు వర్ణించినా వాడికి అర్థం కాదు. వాడికి కళ్ళు వస్తే తప్ప అవి కనపడవు. అట్లాగే ఇప్పుడు మనం అంతా సాయి అన్ని చెప్పుకున్నా కూడా గురు కృప లేనిదే అది అర్థం కాదు. కొట్టుకునే వాళ్ళు కొట్టుకుంటూనే ఉంటారు, మా దేవుడు గొప్ప, మీ దేవుడు తక్కువ, ఇవన్నీ చెప్పుకుంటూనే ఉంటారు. గురు కృప కలిగిన వాళ్ళకి మాత్రమే ఈ విషయం అర్థమవుతుంది. అంతా రామమయంగా రామదాసుకు కనపడింది, అంతా బ్రహ్మమయంగా అన్నమయ్యకు కనపడింది. అందుకనే ఆ పాట రాసుకున్నారు వాళ్ళు. అంతా రామమయం అని ఆయన రాశాడు, అంతా బ్రహ్మమయం అని అన్నమయ్య రాశాడు. సరే, వాళ్ళు వాగ్గేయకారులు. సద్గురువు దగ్గరికి చేరిన సామాన్యులు మనలాంటి వాళ్ళు కూడా, ఒక బాలాజీ పాటిల్ నేవస్కర్ గారు అంతటా సాయిని చూసే స్థితికి చేరుకున్నాడు కాబట్టే ఆ 34-35 అధ్యాయాలలో, విభూతి అధ్యాయాలలో ఆయన గురించి అద్భుతంగా వర్ణించి ఉంటారు హేమాద్రి పండిగ. ఆయన ఇంటిలో పశువుల కొట్టంలో పాము వచ్చి దూరితే పాములా సాయి వచ్చాడు, పాముగా సాయి వచ్చాడు కాదు. సాయికి పాముకు ఎలాంటి భేదం లేదు. సాయియే అలా వచ్చాడు అని దాని దగ్గరికి వెళ్ళి, కొంచెం దగ్గర కాకుండా దూరం కాకుండా, అంటే ఎదురుకుండా కూర్చుంటేనే కదా అవతల వ్యక్తి మనకు కనపడతాడు. అలా కూర్చొని, ఎందుకు బాబా బుస్ బుస్ అంటున్నావు, వీళ్ళందరూ భయపడుతున్నారు, ఇదిగో గిన్నెతో పాలు తెచ్చాను, దీన్ని తాగి ప్రశాంతంగా వెళ్ళు అని చెప్పారు. ఒక సామాన్య గృహస్థుడికి బాబా ఎంత అద్భుతమైనటువంటి స్థితిని ప్రసాదించాడో చూడండి. శ్యామ యొక్క పెదనాన్నో చిన్నాన్నో నిమోన్కర్ గారు, ఆయన భార్య బాబా దగ్గరికి వచ్చారు. 3 ఏళ్ళు 4 ఏళ్లే సేవ చేసుకున్నారు, పెద్ద ఎక్కువ రోజులు కాదు.
తినడానికి పడుకోవడానికి తప్ప ఇంటికి వెళ్ళేవాడు కాదు ఆయన. బాబా దగ్గరే ఉన్నాడు. బాబా చర్యలని, బాబా లీలని గమనిస్తూ ఉన్నాడు. బాబా తప్ప వేరే ధ్యాస లేకుండా ఉన్నాడు. ఆయన్ని ఎలా మార్చేశాడు బాబా? ఎవరిని చూసినా ఆయనకి బాబాగానే కనిపిస్తుంది. మీరు కావాలంటే దీక్షిత్ గారు ఉపోద్ఘాతం చదవండి, దాంట్లో ఇస్తారు. మణిమ్మ సచ్చరిత్రలో దీక్షిత్ గారు ఉపోద్ఘాతం ఉంటుంది, దాంట్లో దీక్షిత్ గారు ఇస్తారు. నిమోన్కర్ గారు తాను శరీరాన్ని వదిలిపెట్టే 3 రోజుల ముందు నుంచి 3 రోజుల పాటు ప్రతి ఒక్కరిని సాయిగానే చూస్తూ ఉన్నారు. ప్రతి ఒక్క ఆఖరికి భార్య వస్తే కూడా సాయి సాయి అంటున్నాడు. ఏమండి నేను మీ భార్యనండి అంటే, లేదు నాకు నీలో కూడా సాయియే కనిపిస్తున్నాడు, నువ్వు కూడా సాయి కాక వేరొకటి కాదు కదా అని. చూడండి ఎంత అద్భుతమైన స్థితిని బాబా వాళ్ళందరికీ ప్రసాదంగా ఇచ్చేశాడు. మనలాంటి గృహస్థులేనండి, బాగా గుర్తుపెట్టుకోవాలి ఈ మాట, మళ్ళీ మళ్ళీ నేను చెప్తూ ఉన్నాను. దానివల్ల వాళ్ళు ఏం నష్టపోలేదండి, వాళ్ళు ఏ ఇబ్బందులు పడలేదండి, అద్భుతమైన ఆనంద స్థితిలోనే ఉండగలిగారండి. దాన్ని బాబా మనకు ప్రసాదంగా ఇస్తాను, నువ్వు తాబేలు పిల్ల తాను తల్లి మీద దృష్టి నిలిపినట్టు నీ మనోదృష్టిని నాపై నిలిపితే, నీ లోపల ఉన్న నన్ను చూస్తూ అంతటా ఉన్నది నేనే అన్న దృష్టిని నువ్వు కలిగించుకుంటూ ఉంటే ఆ అద్భుతమైన స్థితిని మనకు ప్రసాదిస్తానంట. సో దానికి మనం బాహ్యంగా ఎలా ప్రవర్తించాలి? లోపల ఓకే అంతా బాబానే చూసుకుంటాం, బాహ్యంగా ఎలా ప్రవర్తించాలి అదే ఇక్కడ అద్భుతంగా చెప్తూ ఉన్నాడు బాబా. పూర్వ జన్మ రుణానుబంధం లేకుండా ఎవ్వరూ ఎక్కడికి వెళ్ళరు. మానవులే కాదు, పశుపక్షులు కూడా అంతే. మనం ఒక పశువునో దేన్నో పంచుకుంటున్నాం, పెంచుకుంటున్నాం, ఇంట్లో ఉందంటే అది కూడా పూర్వజన్మ రుణానుబంధం వల్లే మనతో కలిసింది. అసలు మనకు తెలియని ఒక రహస్యం ఏంటంటే, ఇది చెప్పే ముందు బాబా చెప్తాడు, రుణానుబంధం వల్లే మనం కలుసుకున్నాం అంటాడు. మనం కూడా రుణానుబంధం వల్లే కలుసుకున్నాము. సో ఆ రుణానుబంధాన్ని గుర్తుపెట్టుకోండి. ఎందుకు ఇంతమంది గురువులు ఉంటే మనం సాయి దగ్గరికి ఎందుకు వచ్చాము? ఎందుకు సాయి అంటేనే మనకు ఆ ప్రేమ కలుగుతూ ఉంది, ఆ ఇష్టం ఎందుకు కలుగుతూ ఉంది అంటే రుణానుబంధం ఉంది ఆయనతో మనం. అందువల్లే ఆయన పేరు చెప్పినా, ఆయన రూపాన్ని చూసినా మనకు తెలియని ఆనందం కలుగుతుంది. మనస్సు ఆయన వైపే పదే పదే పరుగులు తీస్తూ ఉంది. బాగా ఆలోచించి చూడండి. ఎన్ని చెప్పుకున్నా, ఎన్ని దేవుళ్ళకి దండం పెట్టినా మళ్ళీ సాయి దగ్గరికే వచ్చేస్తుంది మనస్సు మనకు తెలియకుండా. సో సద్గురువు విషయంలో కూడా రుణానుబంధం ఉంటేనే, అందుకే బాబా చెప్తాడు ఆదిశక్తి పలికే ఉద్దేశంలో కూడా చెప్తాడు, వాడిని అల్లాకు రుణపడికి ఉండకపోతే, ఈ ద్వారకామాయికి రుణపడి లేకపోతే నేనైనా ఏం చెయ్యగలను అంటాడు. సో మనకు సాయికి కూడా రుణానుబంధం ఉంది. మరి ఆ రుణానుబంధాన్ని పెంచుకోవాలి అంటే రేగే అదే అడుగుతాడు బాబాతో, ఏం కావాలరా నీకు చెప్పు చెప్పు అని. బాబా రేగే యొక్క చుబుకాన్ని పట్టుకొని, బాబా భక్తుడైన రేగే యొక్క చుబుకాన్ని పట్టుకొని అడిగితే, నాకు ఏం వద్దు బాబా, నాకు ఐహికంగాను ఏం వద్దు, ఆముష్మికంగాను ఏం వద్దు అంటాడు. అట్లా కాదురా చెప్పు, నీకేదో ఒకటి ఇస్తాను నేను, చెప్పు చెప్పు అంటే అప్పుడు అప్పుడు రేగే అడుగుతారు, సరే నాకు ఎన్ని జన్మలు ఉన్నాయో నాకు తెలియదు, ఏ జన్మలో అయినా సరే నువ్వు నా చెయ్యి వదిలిపెట్టకూడదు అన్న వరం కోరుతాడు. అలాగే లేదా ఇచ్చేసాను పో అంటాడు మా బాబు. చూడండి ఎంత గొప్ప వరం, ఎంత ప్రేమో ఆయన రేగేకి బాబా పట్ల, బాబాకి రేగే పట్ల. అలా మనకు కూడా ఆయనతో రుణానుబంధం ఉంది, అది మనం గుర్తు పెట్టుకోవాలి. సో అదే ఇక్కడ కూడా చెప్తున్నాడు, పూర్వ జన్మల రుణానుబంధం లేనిదే ఎవరు ఎక్కడికి వెళ్ళరు. మానవులే కాదు, పశుపక్షాదులు కూడా అంతే. కనుక ఎవరిని పొమ్మని తరమకండి, వచ్చి పోయే వారిని ఆదరించండి. అందరం వచ్చిపోయే వారమేనండి, ఈ భూమి మీదకి కూడా వచ్చాం, ఒకనాటికి వెళ్ళిపోతాం. తల్లి గర్భం నుంచి బయటకు వచ్చాం, తల్లిదండ్రులతో కొన్ని రోజులు ఉన్నాం, మళ్ళీ విడిపోయాం. అన్నదమ్ముళ్ళతో ఉన్నాం, విడిపోయాం. మళ్ళీ మనకు పిల్లలు కలిగారు, మళ్ళీ అక్కడి నుంచి కూడా వాళ్ళ పాటికి వాళ్ళు వెళ్ళిపోయారు. సో మనం అందరం వచ్చిపోయే వారమే. అమ్మ సో వీడియోలో అలాగే పేపర్ ఏదో అడ్డం వస్తుంది, మీరు కనపట్లా. నేను కనబడట్లేదా? ఇప్పుడు కనిపిస్తుందా?
ఇప్పుడు వచ్చారు. ఓకే. సో వచ్చిపోయే వారిని ఆదరించండి, ఎవరిని చీచి పొమ్మని కనమకండి. ఆకలి కొన్న వారికి అన్నం, దప్పిక కొన్న వారికి నీరు. నీ పంచలో ఒక పూట ఉంటానంటే ఉండడానికి అంత స్థలం ఇవ్వు. డబ్బు ఇవ్వాలని నీకు అనిపించకపోతే, ఎంత అద్భుతమైన మాటలు, డబ్బు ఇవ్వాలని నీకు అనిపించకపోతే ఇవ్వవాకు, అంతేగాని వారిపైన కుక్కలాగా అరవబాకు. వాళ్ళు 10 మాటలు అన్నా సరే నువ్వు ఒక్క మాటతో సమాధానం ఇవ్వు, అంతేగాని ఆ 10 మాటలకు అక్కడ 10 మాటలు సమాధానం ఇవ్వబాక, కటువుగా మాట్లాడబాక. ఎందువల్ల ముందే చెప్పేశాడు, సహనాన్ని వహిస్తే వహిస్తే. చూడండి, సహనంతో ఉంటే అని కూడా అన్నాడు బాబా. సహనాన్ని వహిస్తే, వహించగా వహించగా సహనంతో ఉంటాం. వహించడం అంటే ఏంటి, ఉండడం అంటే ఏంటో తెలియాలి. ముందు సహనం రాదు, దాన్ని తెచ్చి పెట్టుకుంటూ ఉండాలి. అది సహనాన్ని వహించడం అంటే. ప్రయత్నపూర్వకంగా సహనాన్ని తెచ్చి పెట్టుకోవాలి. మనకు కూడా కోపం వస్తూ ఉంటుంది, ఆ కోపాన్ని తగ్గించుకొని సహనాన్ని తెచ్చి పెట్టుకుంటూ ఉండాలి. అది సహనాన్ని వహించడం అంటే. అలా వహించగా 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 సహనంగా ఉండిపోతుంది, అలవాటైపోతుంది. ఏదైనా అలవాటే, అభ్యాసం కూసు విద్య. అందుకనే హేమాద్రి పంత్ ప్రతి చోట చెప్తాడు, అభ్యాసం చేయగా చేయగా. అభ్యాసం చెయ్యాలి, అభ్యాసం చెయ్యకపోతే ఎలా కూర్చో. సో బాహ్యంగా మనం ఎలా ప్రవర్తించాలి, మన ఇంట్లో వాళ్ళతో కానీ బయట వాళ్ళ, రుణానుబంధం అంటే మనం ఏమనుకుంటాం, ఎవరో బయట వాళ్ళకి అనుకుంటాం, కాదండి. అందుకనే 15వ అధ్యాయంలో బాబా చెప్తాడు, ఇంటి నుంచే మొదలు పెట్టు. మన పెద్దవాళ్ళు అద్భుతమైన సామెతలు చెప్పున్నారు, ఇంట గెలిచి రచ్చ గెలుపు. ఇంట గెలవాలి. బాబా ఇంటి నుంచే ప్రయత్నపూర్వకంగా మొదలు పెట్టమంటాడు. ఇంట్లో కానీ ముందేం చెప్తాడు, మీ హృదయంలోనే నా నివాసం, మీ హృదయంలో ఉన్న నన్ను మీరు నిత్యం ఆరాధించండి అని చెప్పాడా. అక్కడితో ఆగిపోను. ఇంట్లో గాని, వాకిట్లో గాని, దారిలో గాని, ఆయా ఆయా ప్రదేశాలలో ఎవరు మీకు కలిసినా అది నేనే, నేనే వారిలో తిష్ట వేసుకొని ఉన్నాను చెప్పేసి. సో మనం ఇంట్లో నుంచే మొదలు పెట్టాలి. ఇంట్లో ఉన్న వాళ్ళలో ప్రయత్నపూర్వకంగా సాయిని చూసే ప్రయత్నం చేయాలి. ఇంట్లో బాగానే బ్రహ్మాండంగా సత్యనారాయణ స్వామి పూజ చేసుకుంటాం, లేదా సాయి సత్యవ్రతం చేసుకుంటాం. ఎదురింట్లో ఉన్న సాయితోనో ఎదురింట్లో ఉన్న సత్యనారాయణతోనో మనకు పడదు. బయటికి రాగానే వాళ్ళతో గొడవ పెట్టుకుంటాం, లాభం లేదు. సాయి భక్తుడు అంటేనే ఈక్వాలిటీ పెడితే అక్కడ ఉండవలసింది ఏంటో తెలుసా, ప్రేమమయుడు, అందరితో ప్రేమగా ఉంటాడు. ఒక చోట బాబా చెప్తాడు 3వ అధ్యాయం, మనం ఎవరికైనా సంబంధించిన వారమైనా కావచ్చు. 2వ అధ్యాయంలో చెప్తాడు, మనం ఎవరికైనా సంబంధించిన వారమైనా కావచ్చు, ఎవరినైనా మన వారిగా చేసుకోవచ్చు. ఈ రెండూ లేకుండా విడిగా మాత్రం ఉండకూడదు అని చెప్తాడు బాబా. ఒకటే మాట, సాయి భక్తులకు ఉండవలసిన క్వాలిఫికేషన్ చెప్తాడు. మరి మనం అలా ఉన్నామా? ఆయన మనతో రుణానుబంధం బాగానే సలుపుకుంటున్నాడు. ఆయన మనల్ని పిచ్చుక పిల్ల కాలికి దారం కట్టి లాక్కున్నట్టు ఎన్ని జన్మల నుంచి లాక్కొచ్చుకుంటూ ఉన్నాడు. మరి మనం మారే ప్రయత్నం చేస్తున్నామా? ఆయనకి నచ్చినట్టుగా ఉన్నామా? ఇంట్లో సాయి సత్యవ్రతం చేసుకుంటాం, ఎదురింటి వాళ్ళతో పడదు, పక్కింటి వాళ్ళతో పడదు, ఎలా కుదురుతుంది? సాయి భక్తులను మనం చెప్పుకోగలమా? రుణానుబంధం వల్లనే నీ ఎదురింట్లో తెచ్చి పెట్టాను వాళ్ళని, నీ పక్కింట్లో తెచ్చి పెట్టాను. రుణానుబంధం లేకపోతే పెట్టను కదా. అది నువ్వు అమెరికాలో ఉండు, ఆఫ్రికాలో ఉండు, హైదరాబాద్ లో ఉండు, ఎక్కడైనా ఉండు. రుణానుబంధం ఉండబట్టి తెచ్చిపెట్టా, అది కూడా పూర్వ జన్మల లా వాడతాడు. ఎన్ని జన్మల రుణానుబంధాలు ఇవన్నీ. అందువల్ల వాళ్ళనంతా తీసుకొని వచ్చి ఒక చోట చేర్చాను. నీకు అత్తగారిగా చేర్చాను, ఆడపడుచుగా చేర్చాను, తోడికోడలుగా చేర్చాను, భార్యగా చేర్చాను, భర్తగా చేర్చాను. ఆ రుణం నువ్వు ఎలా తీర్చుకోవాలి? సహనంతో తీర్చుకోవాలి, ఓర్పుతో తీర్చుకోవాలి, ప్రేమతో తీర్చుకోవాలి. తీర్చుకున్నావా, అక్కడికి అకౌంట్ క్లోజ్ అయిపోతుంది. మనందరికి ఒక లెడ్జర్ బుక్ ఉందండి, అందరం గుర్తు పెట్టుకోవాలి. క్రెడిట్ డెబిట్ రెండూ ఉన్నాయి, రెండు సున్నా అయిపోవాలి. ఈ మాట నేను చెప్పాలా 44వ అధ్యాయంలో
బాబానే స్వయంగా జోగుతో చెప్తాడు, నీ పాపం పుణ్యం రెండూ నశించిపోయి నీ భుజానికి జోలిని చూసినప్పుడు నువ్వు భాగ్యశాలివని నేను అంగీకరిస్తాను, అప్పుడు నేను ముద్రేసి సైన్ పెడతాను అంటున్నాడు. చాలా పెద్ద లెక్చర్ బుక్ ఉంది, ఎన్ని జన్మలది ఉందో. ఈ జన్మలో ప్రారంభంగా కొంత అనుభవించడానికి వదిలిపెట్టాడు, ఇంకెన్ని జన్మలకు మిగిలి ఉందో మనకు తెలియదు. ఈ లెక్చర్ బుక్ సున్నా అయిపోవాలి. సున్నా అయిపోవాలి అంటే ప్రయత్నపూర్వకంగా 19వ అధ్యాయంలో చెప్పింది చేయాలి, లేకపోతే మన ఇష్టం, మనం ఎలా అయినా ఉండొచ్చు. ఉన్నాయి మనకి కల్పాంతం వరకు జన్మలు ఉన్నాయి, ఎత్తుతూ ఉండదు, మన ఇష్టం. అది కూడా ఏందో తెలుసా, మనకు బాబా ఇచ్చిన అద్భుతమైన వెసులుబాటు, భగవంతుడు ఇచ్చిన అద్భుతమైన వెసులుబాటు ఏందో తెలుసా, మన నెక్స్ట్ జన్మని మనమే డిసైన్ చేసుకోవచ్చు. ఇది నీకు ఎలా తెలుసమ్మా అని మీరు అడుగుతారేమో. సచరిత్ర నాకు అన్ని నేర్పించింది, మా రమేష్ అన్న సచరిత్రే నేర్పించింది, ఇంకెవరో కాదు. ఇద్దరు అన్నదమ్ముళ్ళు ఉన్నారు, బ్రహ్మాండంగా ఉన్నారు, బాబా దగ్గరే ఉన్నారు. ఒకడు కష్టపడి పని చేస్తున్నాడు, ఒకడు ఏదో కొంచెం బద్ధకంగా ఉన్నాడు. డబ్బు వచ్చి చేరింది, చేరేటడికి ఇద్దరికి గొడవలు వచ్చాయి, కొట్టుకున్నారు. వీడు విడిచిలేదు, వాడు విడిచిలేదు. అంటే గురువు చెప్పినట్టుగా నడుచుకోలేదు, బాగా గుర్తుపెట్టుకోండి, నడుచుకోలేదు. ఏం జరిగింది, ఇద్దరు కొట్టుకొని చనిపోయారు. వాళ్ళ జన్మలను వాళ్ళే డిజైన్ చేసుకున్నారు కాబట్టి నెక్స్ట్ జన్మలలో మేక శరీరం వచ్చింది. సచ్చరిత్ర చెప్తుంది, నేను చెప్పిన మాటలు కావి. అంటే మన నెక్స్ట్ జన్మకి ఏం శరీరం కావాలో ఇప్పుడు మనం డిజైన్ చేసుకుంటూ ఉన్నాం, బాగా గుర్తు పెట్టుకోండి. అందుకే మాకు రమేష్ అన్న ఒక మాట చెప్తూ ఉంటాడు, జన్మలతో ఆడుకోకండమ్మా అంటాడు. పూర్వ జన్మలో ఏదో అంత చేస్తున్నాం, పాస్ మార్కులు మనకు రాలా, కానీ బాబానే ఎందుకులే వీడు పోనీ పూర్వ జన్మలో అయినా తెలుసుకోలేదు, ఈ జన్మలో మానవ శరీరాన్ని ఇస్తే నన్ను తెలుసుకుంటాడు, నన్నే భజిస్తాడు, నాతోటి ఉంటాడు, నేను చెప్పినట్టు నడుచుకొని నా దగ్గరికి వచ్చేస్తాడని మనకి మానవ జన్మను ప్రసాదించాడు. అఖండమైన పుణ్య ఫలం చెయ్యకపోతే ఈ మానవ జన్మ లభించదు అని చెప్తుంది సచ్చరిత్ర. సరే ఎప్పుడెప్పుడు చేస్తుందో, ఆయనకు ఒకసారి దండం పెట్టింది, ఆయనకి అప్పుడెక్కడో పూర్వ జన్మలో ఒక పావలా ఇచ్చింది, ఇంకెవరికైనా దానం చేసింది. వీటన్నిటిని పోగు చేసి 30 మార్కులు వస్తే ఇంకొక 5 మార్కులు వేసి జస్ట్ పాస్ చేసి మనకి మానవ శరీరాన్ని ప్రసాదించారు. మరి మళ్ళీ ప్రసాదించిన ఆయన గమ్ముకుండకుండా మళ్ళీ రుణానుబంధంతో మన కాలికి దారం కట్టి ఆయన దగ్గరికి తీసుకొచ్చి కూర్చోబెట్టుకొని మళ్ళీ చెప్తూ ఉన్నాడు, ఒరే గత జన్మలో మర్చిపోయావురా నాయనా, ఇలా ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించిన దానివల్ల ఇన్ని రుణాలు నీకు వచ్చాయిరా, వాళ్ళందరినీ తీసుకొచ్చి నీ చుట్టూ చేర్చానురా, ఇప్పుడైనా ప్రేమతో ఉండు, అన్కండిషనల్ లవ్ తో ఉండు, ఎటువంటి కోరిక లేకుండా ఉండు, నన్ను భజిస్తూ అందరిలో నన్నే చూస్తూ నీ రుణాలు తీర్చుకోరా అని చెప్తూ ఉన్నాడు. మనం ఏం చెప్తున్నాం, వద్దు బాబా, నా దారి నాదే, నేను నీకు దండం పెడుతుంటా, పల్లకి సేవ చేస్తుంటా, పూజ చేస్తూ ఉంటా, నా ఇష్టం వచ్చినట్టు నేను ప్రవర్తిస్తూ ఉంటాను. ప్రవర్తిస్తే లాభం లేదండి. సచ్చరిత్ర ఎంత మనకు ప్రేమపూరితంగా చెప్తుందో అంతే భయపిస్తుంది కూడా. 7వ అధ్యాయంలో భాగోజీ షిండే ఉదంతంలో అంత అద్భుతంగా మన కళ్ళకు కట్టినట్టు మన జన్మ వృత్తాంతాలను చెప్పేస్తాడండి బాబు. ఎంతో మహాపుణ్యం చేయటం వల్ల నరజన్మ లభించింది, దాంతో పాటు సాయితో సమాగమం లభించింది, సాయికే సేవ చేసుకునే అద్భుతమైన భాగ్యం కూడా లభించింది భాగోజీ షిండే. బాబాకి అత్యంత సమీపుడయ్యాడు, కానీ ఎంతో మహాపాపం చేసుండబట్టి ఆ మహాపాపానికి శిక్షగా మహారోగమైన కుష్ఠరోగం కూడా వచ్చింది అని. అయినా సాయికి ప్రేమ కాబట్టి మళ్ళీ తన దగ్గరికి రప్పించుకొని ఆ రుణాన్ని కూడా తీర్చే ప్రయత్నం చేస్తాడండి. నిజంగా సాయి వంటి కరుణామయుడు, సాయి వంటి భగవంతుడు లేడోయి అంతే. ఆలోచించుకొని చూడండి, ఎందుకు సాయిని అనుకోవాలి, ఎందుకు నా లోపల ఉన్న వాడి వైపు దృష్టి మరలించాలి, ఎందుకు ప్రయత్నపూర్వకంగా అందరిలో సాయిని చూడాలి, ఎందుకు నా రుణాలను నేను తీర్చుకోవాలి. సచ్చరిత్ర చెప్తుంది, రుణము, హత్య, శత్రుత్వము కల్పాంతంలో కూడా వదిలిపెట్టదు. ఈ 3 వదిలిపెట్టదు. ఏ రుణమైనా సరే ఆ రుణం వదిలిపెట్టదు. ఇంకా హత్యలు మనం అలాంటి వాళ్ళని కాదు కాబట్టి దాని జోలికి పడుకోబల్. శత్రుత్వం, ఎవరో ఒకరి పట్ల మన మనసులో శత్రుత్వం ఉంటుంది. సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమాలో చెప్తాడు, 100 మంది మా నాన్న పొగడాలని, అది మనకి సాధ్యం కాదు.
ఒకరిద్దరన్నా మనల్ని తిట్టే వాళ్ళు కంపల్సరీగా ఉంటారు. రైట్, వాళ్ళు వచ్చింది అందుకే. బాబా నీలో అహం ఎంత తగ్గిందని చూడడానికే వాళ్ళని నీ పక్కన పెడతాడు. ఇది మనం బాగా గుర్తు పెట్టుకోవాలి. అందరు చుట్టూ పొగిడే వాళ్ళే ఉంటే మనకు 2 కొమ్ములు వచ్చేస్తాయండి. అందుకే బాబా వాళ్ళని పెడతాడు అక్కడ. మన అహం ఎంత తగ్గింది, ఎంత సహనంగా ఉంటున్నాం, ఎలా దాన్ని ఎదుర్కొంటున్నాం అనే పరీక్షే బాబా అక్కడ పెట్టేది. మనం అక్కడే ఫెయిల్ అయిపోతుంది. అది రుణానుబంధం వల్లే మనకు వచ్చింది. అది గుర్తు పెట్టుకోవాలి. ఇప్పుడు బాబా చెప్పింది అదే. పూర్వ జన్మల రుణానుబంధం వలనే ఎవరైనా కలిసి, మనుషులే కాదు పశుపక్షాదులు కూడా అంతే. కనుక ఎవరిని చీచి పో పో అని తరమకండి. దీని వెనకున్న రహస్యం తెలుసుకో. ఒక జన్మలో ఏం పుణ్యం చేయలేదు. దుబ్బుకి ఒక పొలాన్ని ఏం చేశారు, 200 రూపాయల పొలం, 1000 రూపాయలు వెళ్ళకట్టే పొలానికి 200 ఇచ్చాడు. ఆమె దగ్గర నుంచి ఆ పొలాన్ని కాజేశాడు. శివుడు గుడికి తన వంతుగా 1 రూపాయి కూడా ఇలా ఊరి వాళ్ళు ఇచ్చిన డబ్బులతోటి గుడి పని మాత్రం చేయించాడు. సరే, బాబా ఉపేక్షించాడు. దాన్ని కూడా పక్కన పెట్టి అతనికి మరుజన్మ కూడా నరజన్మే ఇచ్చాడు. ఆ వ్యాపారి మళ్ళీ నెక్స్ట్ జన్మలో ఒక బ్రాహ్మణుడి ఇంట్లో పుడతాడు. కానీ తాను ఎటువంటి డబ్బు 1 రూపాయి కూడా వెచ్చించలేదు కాబట్టి భిక్షాటన చేస్తూ బ్రతుకుతాడు. అలా బ్రతుకుతూ బ్రతుకుతూ ఈ శివాలయం దగ్గరికే, ఈ రుణానుబంధం ఎవరికైతే ఏ గుడికైతే రాసిచ్చాడో అక్కడికే వస్తాడు. దానికి సంబంధించిన గౌరీనే పెళ్లి చేసుకుంటాడు. చూడండి ఎలా ఉంటుందో బాబా ఎంత అద్భుతంగా తానే ఆ కథను వర్ణిస్తాడో మన కోసం. నేనేం చేసేది, మీరు చేసే కర్మలు నా చేతిని కట్టేస్తున్నాయి అంటాడు. బాధపడతాడు. మీరు చేసే పనుల గురించి మీకు బాగా తెలుసు, బాగా దాన్ని మీరు ఎంత సాగదీసుకుంటారు. నాకు అహర్నిశలు మీ గురించే నేను చింతపడుతున్నాను నాయన, అర్థం చేసుకోండి అంటున్నా. అందుకని మీరు ఇలా ఉండండి, ఎవరిని చీచి పొమ్మనబాకండి, ఆకలి కొన్న వారికి ఒక ముద్ద పెట్టండి, దాహంతో వస్తే మంచినీళ్ళు ఇవ్వండి, అందరిని ఆదరించండి. అందరిలో నన్ను చూడటం అంటే అది అందరు బాబానేంది అంటూ ఇంట్లో అత్తగారినో ఆడపడుచునో ఏడిపించుకుంటే కుదరదు కదా. అందుకే ఇంట్లో నుంచే మొదలు పెట్టాలని చెప్తూ ఉన్నాడు. సో ఏమైంది, అలా వచ్చాడు భిక్షాటన చేసుకుంటూ. రుణానుబంధం ఎలా కలిపిందో చూడండి. దుబ్బుకి నెక్స్ట్ జన్మలో మగవాడుగా పుట్టాడు, ధర్మకర్తగా తయారయ్యాడు. అంటే ఆ గుడికే ధర్మకర్తను చేశాడు దుబ్బుకి భగవంతుడు. అక్కడికే ఈయన రావాల్సి వచ్చింది, దానిలో భాగం అడగాల్సి వచ్చింది. ఆ తల్లి మాత్రం బాబా చరణాలు గట్టిగా పట్టుకుంది. వీళ్ళు మళ్ళీ అదే డబ్బు కోసం కొట్టుకొని చచ్చారు. ఆ శత్రుత్వం ఏం చేసింది, నెక్స్ట్ జన్మలో నిన్ను మింగేస్తానని ఇతను అన్నాడు కాబట్టి ఇతను పాముగా పుట్టాడు. అతను భయపడుతూ వణికిపోతూ చనిపోయాడు కాబట్టి, అయితే చనిపోయే ముందు బాబాను శరణు వేడాడు కాబట్టి నన్ను రక్షించు బాబా అని అతను కప్పగా పుట్టాడు. ఆలోచించుకోండి, ఎందుకు ఇవన్నీ చెయ్యాలి మనము? ఈ జన్మలో ప్రశాంతంగా హాయిగా ఆనందంగా ఉండడానికి. దానితో పాటు నెక్స్ట్ జన్మను మనమే రాసుకుంటున్నాం. మద్రాస్ భజన సమాజం వాళ్ళ దాంట్లో కూడా ఆ లీలకు అర్థం అదే. అతన్ని జైల్లో వేసేసి ఉంటారు. అంటే ఎంత పెద్ద ఆపదని బాబా కేవలం స్వప్నంలో తీసేశాడు. మనం అర్థం చేసుకుంటే మనకు అర్థమవుతుందండి మనం ఎటువంటి ఆయన దగ్గరికి వచ్చి చేరి ఉన్నాము. కొన్నిటిని స్వప్నంలో తీసేస్తాడు, కొన్ని నీ వాకిడి దాకా రాకముందే పంపించేస్తాడు, కొన్నిటిని వెనక్కి మళ్ళిస్తాడు, అవసరమైతే కాలాన్ని వెనక్కి తిప్పుతాడు. ఏమైనా చెయ్యగల సర్వ సమర్థుడి దగ్గరికి నువ్వు వచ్చున్నావు, గుర్తించు. జస్ట్ మనం చెయ్యాల్సిందంత బాబా చెప్పినట్లు నడుచుకోవడం. ఆయన ఏం చెప్పాడు అనేది ఎక్కడుంటుంది, సచ్చరిత్రలో. ఆ సచ్చరిత్ర చదివి దాని ద్వారా గురువు ఏం చెప్తున్నాడు, నేను ఏం చేస్తున్నాను, నన్ను ఆయన ఏ స్థితికి తీసుకెళ్లాలని అనుకుంటున్నాడు, నేను ఎక్కడున్నాను అనేది మనం బ్యారేజ్ చేసుకుంటూ ఉండాలి, పరిశీలించుకుంటూ ఉండాలి. పరిశీలించుకున్నప్పుడే ఇంకొక అడుగు ముందుకు పోతుంది. సో అదే ఇక్కడ అద్భుతమైన వాక్యాలు, మహావాక్యాలుగా బాబాని చెప్తారు. ఇలా బయటికి ప్రవర్తిస్తూ ఉండండి, లోపల మీ అంతర్దృష్టిని నా యందు ఉంచండి. మన ఏమీ లేదండి, సింపుల్ సింపుల్. బాబా నన్ను చూస్తూ ఉన్నాడు, బాబా నన్ను గమనిస్తూ ఉన్నాడు, ఆయనకి తగినట్టు నడుచుకుంటున్నానా, వీళ్ళు మెచ్చుకునేటట్టు నడుచుకుంటున్నాను. అందుకే బాబా చెప్తాడు,
లోకులు గౌరవించినంత మాత్రాన నిన్ను నువ్వు మర్చిపోవాలా? ఆరాధ్యమూర్తి యొక్క అంతఃకరణం కరుణతో కరిగి చెమటలు పట్టాలి. ఈ ధ్యేయమందే నీ దృష్టి నిలవాలి. సర్వేంద్రియాలకు భక్తి పిచ్చి పట్టాలి. ఇంద్రియ వికారాలన్నీ భక్తి వైపుకు మొగ్గాలి అంటే. లోకలేదో నిన్ను పొగిడేస్తే వచ్చేస్తుందా? నీ కొమ్ములు వచ్చేస్తాయా? నీ లోపల నేను ఒకడు ఉన్నాను కదా, ఆరాధ్యమూర్తిగా ఉన్నాను కదా, నాకు ఒక అంతఃకరణం ఉంది చూడండి, ఆయనకు ఒక మనస్సు ఉంది. ఆరాధ్యమూర్తి యొక్క అంతఃకరణం కరుణతో కరిగిపోయి, ఏంది నా బిడ్డ ప్రతిదీ నాకే చెప్పుకుంటున్నాడు, ప్రతిదానికి నా వైపే చూస్తూ ఉన్నాడు, నన్నే అడుగుతూ ఉన్నాడు, నేను చెప్పందే ఒకటి కూడా చెయ్యట్లేదు, నేను ఎలా చెప్పానో అలాగే నడుచుకుంటూ ఉన్నాడే, ఏంది వీడు ఏంది వీడు ఏంది వీడు అని ఆయన హృదయం కరుణతో కరిగిపోయి చెమటలు పట్టాలండి. చెమటలు ఎప్పుడు పడతాయండి? భయం వస్తే పడతాయి. కరుణతో కరిగిపోయి చెమటలు పట్టాలి అంటాడు ఏమాద్రి. ఆ ఉపమానం చూడండి. మనకు కూడా అంతే, పిల్లలు మితిమీరి మనకు ప్రేమ చూపించేస్తే మనకు కూడా ఆ చెమటలు పట్టిపోతాయి ఒళ్ళంతా. అటువంటి ప్రేమను ఆయనకు అందించాలట. అంటే ఆయన గీసిన గీట దాటకుండా నడుచుకుంటూ ఉండాలి. అప్పుడు మనలో ఆరాధ్య మూర్తిగా ఉన్నవాడి అంతఃకరణం కరుణతో కరిగిపోయి చెమటలు పడుతుంది. దాని మీదే మన అందరి దృష్టి నిలవాలి అంటాడు బాబా. ఈ ధ్యేయం అదే మీ దృష్టి నిలవాలి. నా బాబాని నేను ఎలా మెప్పించాలి, నా బాబా చెప్పినట్టు నడుచుకుంటున్నానా లేదా, లోకులతో నాకేం పని, నా బాబా నాకేం చెప్పాడు, బాబా చెప్పినట్టున్నానా లేదా, బాబా చెప్పినట్టు తింటున్నానా లేదా, బాబా చెప్పినట్టు తాగుతున్నానా లేదా, బాబా చెప్పినట్టు పడుకుంటున్నానా లేదా, బాబా చెప్పినట్టు ఇతరులతో ప్రవర్తిస్తున్నానా లేదా, బాబా చెప్పినట్టు నా ఉద్యోగ ధర్మం నిర్వర్తిస్తున్నానా లేదా, ప్రతిదీ చెప్పేస్తున్నాడు బాబా. బాబా చెప్పందంటూ ఏదీ లేదు. ఇది బాబా 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 ఆయన మీద ఆధారపడిపోడు. అలనాటి భక్తులు అలాగే ఆధారపడ్డారు. శ్యామ అలాగే ఆధారపడ్డాడు, హేమాద్రిపంత్ అలాగే ఆధారపడ్డాడు, దీక్షిత్ అంత పెద్ద వకీలు, అంత పెద్ద సనేటర్, అంతలా పేరు ప్రఖ్యాతులు ఘటించిన ఆయన అలాగే ఆధారపడ్డాడు. మనం ఆధారపడలేకుండా ఉన్నాం. బాగా ఆలోచించి చూడండి. బాబా దగ్గరికి వచ్చిన వాళ్ళందరూ గొప్ప గొప్ప వాళ్ళేనండి. నాగపూర్ణ కొనగల బూటి ఆయన అనుకుంటే చిటికేస్తే అన్నీ వచ్చేస్తుంది. ఆయన బాబాపై ఆధారపడ్డాడు. ఏంటది? ఒక కాకా మహాజని బాబాపై ఆధారపడ్డాడు. సరే చిన్నవాళ్ళంటే సరే, పెద్ద పెద్ద వాళ్ళు ఎలా ఆధారపడిపోయారు, ఎలా ఆయన గీసిన గీట దాటకుండా ఉన్నారు, ఎలా ఆయన చెప్పినట్టే ప్రవర్తించారు, ఎందుకు ప్రవర్తించారు ఆలోచించాలి మనం. అప్పుడు మనం కూడా ఆయనపై ఆధారపడి అలా ఆధారపడండి, నన్నే చూస్తూ ఉండండి, మీ దృష్టి నా వైపే మరలించండి. మరలించి బాహ్యంగా కూడా ఎవరిని దూషించకుండా. అందుకే కదా బాబా చెప్తాడు, నువ్వు ఎవరి నోటికి ముద్ద అందించినా అది నీ ఇంట్లో అత్తగారికి అందిస్తావో ఎవరికి అందిస్తావో. ఇక్కడ కూడా బాబా చెప్తాడు, ఇక్కడ కాదు ఇంకొక చోట చెప్తాడు, తర్కడు దంతల్లో, ఆకలి కొన్న వారికి ముందు పెట్టి మనం తర్వాత తినాలమ్మా అంటాడు. సో మళ్ళీ ఇంకొక చోట చెప్తాడు, నువ్వు ఎవరి నోటికి ముద్దను అందించినా నా నోటికి అందించినట్లే, ఎవరిని దూషించినా ఎవరిని ద్వేషించినా నన్నే దూషించినట్టు, నన్నే ద్వేషించినట్టు. ఇటువంటి అమూల్యమైన మాటలు గుర్తు పెట్టుకొని మన మనసుల్ని బాబా వైపు మరలించుకొని అంతర్దృష్టి సాయి అందే ఉంచి సాయి యొక్క అంతఃకరణం కరిగిపోవాలి. అందుకని ఆయన అడుక్కుంటాడు మనల్ని 15 అధ్యాయులు, మీ హృదయంలో ఉన్న నన్ను మీరు నిత్యం ఆరాధించండి, మర్చిపోతున్నారు, నేను ఎక్కడో ఉన్నానని అనుకుంటున్నారు. మీ ఇంట్లో పటానికి పూజ చేయండి, విగ్రహానికి అన్ని చేయండి, నేను కాదనట్లేదు, కానీ మీ హృదయంలో నేను ఒకరిని తిష్ట వేసుకొని ఉన్నాను అన్నది గుర్తుంచుకుంటూ ఉండండి. బాబా నన్ను గమనిస్తూ ఉన్నాడు, నన్ను చూస్తూ ఉన్నాడు అన్న విషయం మనం గుర్తు పెట్టుకోవాలి. అది ఒక్కటే మనం చేయాల్సింది. అందుకే మొదలు పెట్టేటప్పుడే ఆ ఓవి చెప్పాను మీకు, ఇంట బయట ఎక్కడున్నా నన్ను గుర్తుంచుకుంటే మీకు ఎనలేని శాంతిని నేను ఇస్తానని బాబా హామీ ఇస్తున్నాడు. అది బాబాపై దృష్టి నిలపడం అంటే. అది బాబా చెప్పిన 19వ అధ్యాయంలోని అద్భుతమైన సాధన. దానికే హేమాద్రి పంత్ గారు మొదటి అధ్యాయంలో ఆంతరంగిక పూజా విధానం చెప్పాడు. ఇంకా కొరవ కూడా ఉంది. గురునామం, గురువు యొక్క సహవాసం, గురు కృప మరియు గురుచరణ పాయసం, గురు మంత్రం మరియు గురు గృహానివాసం, ఇవి అత్యంత ప్రయాసతో లభిస్తాయి. వీటిలో ప్రచండమైన శక్తి దాగుంది. మనసుని ఎలా బాబా వైపు మరలించాలో చెప్తాడు. ఇవి భక్తులను పరీక్షించి మోక్ష ద్వారం వరకు నెట్టుకుంటూ తీసుకొని వెళ్తాయి.
గురు సాంగత్యం గంగాజలం వలె. లోపల గురువుతో నువ్వు సాంగత్యం చేయగా 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 అది గంగాజలం లాగా నీ మనోమాలిన్యాలన్నిటినీ శుద్ధం చేసేస్తుంది. సో అటువంటి స్థితికి మనం అందరం చేరుకోవాలని, సర్వం సాయిమయంగా మనం అందరం చూడాలని, సాయిని ప్రేమించడం అంటే సమస్త జడ జీవ పదార్థాలని ప్రేమించడం కాబట్టి బాబానే స్వయంగా చెప్పాడు. సర్వ జీవులలో 9వ అధ్యాయంలో చెప్తాడు, సర్వ జీవులలో నన్ను చూసేవారే నాకు ప్రీతి పాత్రులు, ఇలా ఎల్లప్పుడూ నన్ను భజించు అని బాబానే కోరుకున్నాడు. కాబట్టి అటువంటి స్థితికి చేరుకోవడమే గురువుని మనం ఆరాధించడం. అటువంటి స్థితికి మనసును తీసుకెళ్తూ బాహ్యంగా ఆయన చెప్పినట్టు ప్రవర్తిస్తూ ఉండాలని, దానికే మనందరినీ ఇక్కడ కూర్చోపెట్టుకొని ఇంత అద్భుతమైన సత్సంగాలు అందిస్తూ ఉన్నాడు. కాబట్టి ఇటువంటి చింతన వైపు, ఆలోచన వైపు మరలించిన రమేష్ అన్న పాదాలకి, ఇంతసేపు ఓర్పుగా విన్న మీ అందరి పాదాలకి, అవకాశం కలిగించిన నరసింహారావు దంపతుల పాదాలకి, అందరి పాదాలకి వందనం చేస్తూ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. మన నరసింహారావు గారు ఉన్నట్లు లేరు. ఎవరన్నా మాట్లాడాలనుకుంటే అన్మ్యూట్ చేసి మాట్లాడండి. చెప్పండి సరోజ్ గారు. సాయిరామ్ అండి. సాయిరామ్. బంధం, రుణానుబంధం అంటే వ్యక్తులతోటే అనుకుంటాము. బాబా గారితో కూడా రుణానుబంధమే అని ఎంత చక్కగా చెప్పారమ్మా. మనస్సుని ఎలా మళ్ళించాలి, అంతరంగ పూజ ఎలా చేయాలి, అన్నీ కూడా చాలా తెలియని విషయాలు ఎన్నో తెలియజేశారు. మన హృదయంలోనే బాబా గారు ఉన్నారు, ఆ హృదయాన్ని శుభ్రం చేసుకోవాలని చెప్పారు. నిజంగా ఇవన్నీ ఆచరణలో పెట్టగలిగితే ఎంతో మనం ఉన్నత స్థితికి వెళ్తాము. ఆ జన్మాంతం మనకి లోటు ఉండగా చేస్తారు బాబా. నిజంగా ఇది మాత్రం నిజం. మనసులో ఎప్పుడు కూడా సాయం తెచ్చి పెట్టుకోవాలి. అది ఎంత అదృష్టం అండి. అలా నిజంగా మనం తెచ్చి పెట్టుకోగలిగి ఉండగలిగితే అది మన అదృష్టం, మన పూర్వజన్మ సుకృతం. ప్రాపంచిక బంధాలన్నీ తొలగిపోవాలి. చాలా అద్భుతంగా చెప్పారమ్మా. ఆచరణలో పెట్టడానికి ప్రయత్నించాలి. విశ్వాన్ని ఎలా చూడాలి, అంతా సాయిమయం, అంతా సాయిమయంగా చూడాలి విశ్వాన్ని. సాయితో బంధం మన రుణానుబంధం, గత జన్మ సుకృతం, పూర్వజన్మ సుకృతం. ఇది 100కి 100 పాళ్ళు సత్యం. ఎవరన్నా ఉన్నారండి? అనువదించడం వేరే ఉన్నదా, మరి దాన్ని కూడా మరి అందులో బట్ ఇంకెవరు ఏం మాట్లాడట్లేదమ్మా. నిజమ్మా, అంటే లోపల ఎంత బాగా ఉండాలి, లోపలతో పాటుగా బయట కూడా. అంటే ఒకటి ఉంటే ఒకటి లేకుండా, ఇది ఉండి అది లేకుండా ఉండకుండా చక్కగా రెండు, ఎలా మనం లోపల ఉంటూ బయట ఉంటూ ఎలా ప్రవర్తించాలి అనేది మాత్రం చాలా, అంటే చాలా చాలా
అంతేకాకోకుండా వచ్చే జన్మలో అంటే ఈ జన్మ కథ కూడా వచ్చే జన్మ ఈ జన్మలో ఎలా చేసుకుంటే వచ్చే జన్మని మనం ఎలా చేసుకుంటాం అనేది కూడా చక్కగా ఎగ్జాంపుల్ కథ. అవును. బాబా దగ్గరే, బాబా పక్కనే ఉన్నా కూడా ఉమ్, మన ప్రవర్తన బాగాలేకపోతే దానికి తగిన ఫలితం తప్పకుండా ఉంటుంది. అది బాబా దగ్గరే మనకు కనిపిస్తుంది. ఉమ్, మనం ఎక్కడికి వెళ్ళబల్ల. ఆ మేకల్ని తీసుకుని ఆయన అదే మాట చెప్తాడు, వీళ్ళిద్దరు నా దగ్గర ఉన్నారు, ఉమ్, బాగున్నారు. మేకల ఉదంతలు ఎంత బాగా చెప్తారో చూడండి. అయినా కొట్టుకున్నారు. అందువల్ల ఇలాంటి జన్మ నేను ఇయ్యాల్సి వచ్చింది. నేనేం చేసేది, నా చేతుల్లో వాళ్ళు కట్టేశారు. కొన్ని ఇప్పుడన్నా నా దగ్గరికి తీసుకుంటామంటే వాళ్ళ కర్మ ఎంత బలీయంగా ఉంది కాబట్టి మీ ద్వారా అడ్డం తగులుతుంది అంటాడు. మన కర్మ ఆయన చేతుల్ని కట్టేస్తుంది. ఉమ్, ఆ మద్రాసు సమాజం ఉదంతలే కూడా అదే, కర్మ కట్టేస్తుంది ఆయన చేతుల్ని. నాకు ఉమ్, నీపై సంపూర్ణ విశ్వాసం బాబా, ఇంకా నీ దగ్గరికి వచ్చాక కూడా నా కర్మలు ఏంటంటే, అయితే ఆ మాట విశ్వసిస్తున్నావా అని అడుగుతాడు. ఎస్ అంటాడు. అప్పుడు ఉమ్, మళ్ళీ పరీక్ష పెడతాడు. మళ్ళీ అతన్ని గూట్లో ఆ పోలీసు వాడిని చంపి అక్కడ వేసేస్తాడు. వేసేసి బాబా చప్పట్లు కొడుతూ ఉంటాడు. అవునా కాదా? అవును. ఇదేంటి బాబా ఇలా చేసావే అని అంటే, అయితే నీకు నాపై సంపూర్ణ విశ్వాసం ఉందంటే, ఉంది బాబా అంటాడు. అప్పుడు అతన్ని విడిపిస్తాడు. సో మనకి చాలా అద్భుతంగా చూపిస్తున్నాడు. నేను ఒక మాట అనుకుంటూ ఉంటా, అంటే నేను భావన చేసేది మీతో పంచుకుంటూ ఉంటాను. ఉమ్, మనం ఒక పెద్ద మాల్ లో ఉన్నాం. ఉమ్, అక్కడ తగ్గించేస్తున్నారు. ఇప్పుడు మనం మాల్కి వెళ్తే ఎలాగైతే గుడ్డలంగట్లో తగిలిచ్చేస్తుంటారు రకరకాల గుడ్డలు, అలాగే మన ముందు తగిలిచ్చేస్తున్నాడు. చీమ శరీరం, దోమ శరీరం, కుక్క శరీరం, నక్క శరీరం, పిల్లి శరీరం, ఏనుగు శరీరం, పురుగు పుట్ర శరీరం, అన్ని శరీరాలు తగిలిచ్చేస్తున్నాడు. నీ ఇష్టం రా, నీ చాయిస్. నువ్వు ఎవరు ఎలా ఎలా చేసుకుంటే బాబా అనే స్వయంగా చెప్పిన మాట, బాధపడుతూ చెప్పిన మాట. ఎవరు ఎలా ఎలా చేసుకుంటే అలా అలా ఫలితాన్ని అనుభవిస్తారు. నా ఈ మాటలను గుర్తుంచుకున్న వారు ఎనలేని సుఖాన్ని పొందుతారు. ఓ, నేను చేసుకుంటే నాకు సత్ఫలితం ఇస్తాడు బాబా అన్న మాటని మనం గుర్తుంచుకుంటే ఎనలేని సుఖం ఆయన ఇస్తానంటున్నాడు. చూడండి ఎంత అద్భుతమో మాట. ఆ. ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఎవరు? నాకు ఒక క్వశ్చన్ అమ్మా. మామూలుగా అడగండి. ఇప్పుడు మీరు ఆ, ఒక మాట అన్నారు ఏంటంటే జరగవలసింది జరక్క మానదు అని చెప్పారు. అంటే అవును. ఇప్పుడు ఈ బాబాతో ఉండటము, బాబాతో చేయటము, ఆ మనం మనస్సుని ఇలా నిలుపుకోవటం కూడా అది జరిగేదేనా, లేకపోతే అది నా ఫ్రీ విల్ ఉందంటారా ఇక్కడ? దానికి బాబా ఒక మాట చెప్తాడు. దానికి ఉమ్, అన్న వస్త్రాలు ఎలా లభిస్తాయని ఏమాత్రం చింతించకండి. అవి మీ ప్రారంధానుసారం మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చేస్తాయి. పరమార్థం కూడా ఇలాగే లభిస్తుంది అనుకుంటే కుదరదు. ఉమ్, క్లారిటీ నీట్ గా ఇచ్చేస్తాడు బాబా. ఉమ్, దానికోసం నువ్వు రాత్రింబవళ్ళు చింతన చేస్తూ ప్రయత్నం చెయ్యాల్సిందే. ఉమ్, అర్థమవుతుందా? ఉమ్, బాబా దగ్గరికి తీసుకొని వచ్చాడు. హిమాద్రి పంత్ గారిని ఉదాహరణ తీసుకున్నాం. ఉమ్, వాళ్ళిద్దరి ద్వారా చెప్పించి తీసుకొని వచ్చాడు. కానీ 7 ఏళ్ళు ఆయన వృధా చేసుకున్నాడుగా. ఉమ్, చేసుకున్నాడా లేదా? అవును. తర్వాత కదా ఈ ముసలమ్మ కథ ద్వారా ఆయనకు అనుగ్రహించాడు బాబా. సో మనం ఎలా ఉంటామో దాన్ని బట్టే అక్కడి నుంచి ఫలితం వస్తుంది. అదే సాటే వచ్చాడు, ఒక్కసారి బాబాని చూడంగానే గ్రహించేశాడు. వెంటనే ఈ గురువులు ఏంటి, వీళ్ళ గురించి తెలుసుకోవాలేనని గురు చరిత్ర తీసేసుకున్నాడు. ఆయనకి వెంటనే అనుగ్రహం వచ్చేసిందా లేదా? ఉమ్, అంటే మన ప్రయత్నం భగవద్ అనుగ్రహం. ఒక రూపాయి బిళ్ళకి 2 వైపులు లాంటి. ఉమ్, ఆ 2 ఉంటేనే రూపాయి బిళ్ళ ఎలా చలామణి అవుతుందో నీ ప్రయత్నము ఉండాలి. నీ ప్రయత్నాన్ని చూసి భగవంతుడు నీకు దగ్గరికి వస్తూ ఉంటాడు. ఆ 2 కూడా ఒకటి. ప్రయత్నమే లేకుండా నేను కూర్చొని ఉంటాను వస్తుందంటే రాదు కదా. బియ్యము, బస్తాలో బియ్యం ఉంది, ఇంట్లో నీళ్లు ఉన్నాయి, పొయ్యి సిలిండర్ ఉంది, అన్నీ ఉంది. నాకు అన్నం వచ్చేయాలంటే వస్తుందా? ఉమ్, సో నా ప్రయత్నం ఉండాలి. లేచి నేను కుక్కర్లోనో రైస్ కుక్కర్లోనో నార్మల్ గానో గ్లాస్ బియ్యం పోసి కడిగి పెట్టి స్టవ్ కరెక్ట్ గా వెలిగిస్తే కాసేపటికి అక్కడ అన్నం తయారవుతుంది.
అలాగే ఇక్కడ కూడా భగవంతుడి విషయంలో కూడా ఆయన దారం కట్టాడు, తీసుకొచ్చాడు, కూర్చోబెట్టాడు సార్. ఇక్కడితో తృప్తి పడితే అట్ట మన ప్రయత్నం ఉండాలి. అర్థమైందా? మీ డౌట్ క్లియర్ అయిందా? ఆ ప్రయత్నం కూడా ఆ బాబానే ఇస్తారా? అది నా క్వశ్చన్. అంటే ఆ దారి చూపిస్తాడు, దారి చూపిస్తారు. దారి చూపిస్తాడు. మనం నడవాల్సింది మనమే, ఉమ్, ప్రయత్నం చేయాల్సింది. ఇప్పుడు నెక్స్ట్ అదే వస్తుంది. ఈవేళ దీంతోనే అయిపోయింది. నన్ను 8:20 కల్లా క్లోజ్ చేయమని చెప్పారు, అది కాక 1 అవర్ అయిపోయింది కాబట్టి ఆపేశాను. అవునా? నెక్స్ట్ అదే కదా వస్తుంది మనకి. బాబా అనుగ్రహించాడు, ఇదిగో నువ్వు లోపల ఎలా ప్రవర్తించాలి, బాహ్యంగా ఎలా ప్రవర్తించాలో చెప్పేశాడు హేమాద్రి పండితుకు. ఆయన వెంటనే ఏం డిసైడ్ అయ్యాడు, రేపు గురువారము, రేపంతా నేను నామస్మరణలో ఉండాలి. ఆయనకి రామనామం ఇష్టం కాబట్టి రామనామ స్మరణలో ఉండాలి. అలా ఉంటే ఎనలేని శాంతి లభిస్తుందని చెప్పారు ఒక సాధువు. అది నేను చేసి చూశాను, ఆ శాంతిని కూడా పొందానని ముందుగానే ఇచ్చేస్తాడు. సో ఆయన నామస్మరణ చెయ్యాలి అని ప్రయత్నం చేస్తాడు. దానికి ఏం చేస్తాడు, రాత్రి పడుకునేటప్పుడే రామనామాన్ని చెప్పుకుంటూ పడుకుంటాడు. తెల్లవారు లేసేటట్టుకి ఆటోమేటిక్ గా ఆయన జిహ్వకు రామనామం వచ్చేస్తుంది. ఈయన ప్రయత్నం ఇక్కడ చేశాడు. అక్కడ వెంటనే గురువు ఏం చేశాడు, ఈయన ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళేటట్టుకి ఆ ధ్యాస నుంచి ఈయన పక్కకి వెళ్లకుండా అద్భుతమైన రామనామ సంకీర్తనే చేపిస్తూ ఉన్నాడా లేదా? ఔరంగాబాద్ కర్షత. అవును. ఇప్పుడు ఈ ప్రయత్నం ఉందా లేకపోతే బాబా ముందా? ప్రయత్నం ఫస్ట్ అందుకే బాబా చెప్తాడు, బాబానే చెప్పాడు, చాలా సింపుల్ గా చెప్పాడు, నువ్వు నా వైపు ఒక్క అడుగు వేయి, అదే ప్రయత్నం. నేను నీ దగ్గరికి 100 అడుగులు వేసుకొని వస్తానన్నాడు. ఎంత సింపుల్ గా చెప్పాడో చూడండి. అవునా కాదు? మరి ఆ అడుగు కూడా నేను వేయను బాబా, అది కూడా నా కాలెత్తి నువ్వే పెట్టేసి అంటే కుదరదు. ఆ మాట ఇప్పుడు మనకు 19 చెప్తాడు. మీరు సాధన చేసుకోండి రా, పాలకుండ పెట్టుకొని నేను మీ వెనకే ఉన్నాను అంటే అవేవి మాకు తెలియదు, ఆ పాలు నువ్వే తాగే బాబా అంటున్నారే, నేను ఏం చేసేదిరా అని బాధపడతాడు. చెప్పున్నాడా లేదా? 19వ అధ్యాయంలో ఉందా లేదా ఆ మాట? నువ్వు ప్రయత్నం చెయ్యి, ఫలితాన్ని ఇవ్వడానికి నేను పాలకుండ పెట్టుకుని వెనకే ఉన్నానంటే. అవునా కాదా? వాళ్ళందరూ ప్రయత్నం చేశారు. దీక్షిత్ 9 నెలలు బాబా చెప్పినట్టు వెళ్ళి ఆ గదిలో తలుపు మూసుకుని 2 గ్రంథాలు చదివాడు, ప్రయత్నం చేశాడు. అవునా కాదా? ఆయన వెంటే ఉన్నాడు బాబా, ఎక్కడికి పోలే. ప్రతి చిన్న విషయానికి ఆయనపై ఆధారపడిపోయి ఉన్నాడు. శ్యామ ప్రయత్నం చేస్తాడు, బాబాని చూసినప్పటి నుంచి ప్రయత్నం చేశాడు. ఎంత అద్భుతమైన స్థితికి చేరుకున్నాడు. ప్రతి శ్వాసలో సాయినాథ్ మహారాజ్కి జై, సాయినాథ్ బాబాకి జై. ప్రయత్నం వల్లే కదా ఆ ఫలితం వచ్చింది ఆయనకి. మహల్సాపతి ప్రయత్నం చేశాడు, ఏదో 5 ఇళ్లకో 4 ఇళ్లకో వెళ్ళి భిక్ష చేసుకొని తీసుకెళ్లి ఇచ్చేసి ఆ మహల్సా గుడిలో వెళ్ళి పూజ చేసేసి కొంతసేపు మహల్సా పురాణం చదువుకునేసి నేరుగా వచ్చి బాబా ఎదురుగా కూర్చునేసేవాడు అంతే. పగులు రాత్రి అక్కడే కూర్చొని ఉండేవాడు, బాబాని గమనిస్తూ ఉండేవాడు, బాబా గుణగణాలను సంతరించుకుంటూ ఉండేవాడు. మనసులో ఆ వైరాగ్యాన్ని పెంచుకుంటూ ఉన్నాడు. వైరాగ్యం కోసమే బాబాకు ఆకర్షితుడయ్యాడు. ఎందుకంటే బాబా కన్నా పెద్ద ఆయన. బాబా ఆ ఊర్లోకి వచ్చేటప్పుడు నూనూగు మీసాలు 20 ఏళ్ళ ఆయన, బాబా 21 ఏళ్ళ ఆయన. ఈయనకి అప్పటికే పెళ్లిళ్ళు అయిపోయి పిల్లలు భిక్షాటన చేస్తూ ఉన్నాడు, వృత్తిని కూడా వదిలిపెట్టి. అటువంటి ఆయన బాబాకు ఆకర్షితుడయ్యాడు, ప్రయత్నం చేశాడు. ఎంత అద్భుతమైన ఫలితాన్ని ఇచ్చాడు బాబా. బాబా నిర్యాణం తర్వాత కూడా రోజు మార్చి రోజు ద్వారకామాయికి వెళ్ళి బాబా పాదాలు ఒత్తుతూ కళ్ళ వెంబట నీళ్లు గారుతూ మాట్లాడుకుంటూ ఉండేవాడు బాబాతో. బాబా అక్కడ దర్శనం ఇచ్చాడో ఏమో మనకు తెలియదు. ప్రయత్నాన్ని వదిలిపెట్టలా బాబా నిర్యాణం తర్వాత కూడా. అందువల్ల ఎంత గొప్ప స్థితిని ఇచ్చాడు ఆయనకి. కొడుకుతో చెప్పాడు, ఒరే రేపు నేను వెళ్ళిపోతాను, ఈ శరీరాన్ని వదిలేస్తాను అన్నాడు. కొడుకు వెంటనే అందరినీ పిలిచి భజన అంతా ఏర్పాటు చేశాడు. ఆ రోజు వెళ్ళాల. ఏం నానా ఈ రోజు పోతానంటే వెంటే, ఏమరా ఈ రోజు పోవట్లేదు కానీ రేపు పోతానన్నాడు. ఏందండి అది? 5 బిడ్డల తండ్రి, 4 ఆడపిల్లలు, ఒక మగపిల్లవాడి తండ్రి, మనలాంటి ఒక గృహస్థుడికి ప్రయత్నం వల్ల ఎంత అద్భుతమైన స్థితిని పరమాత్మ ప్రసాదించాడో చూడండి, సద్గురువు ప్రసాదించాడో చూడండి. అది కూడా నేను మళ్ళీ చెప్తానండి, నాకు అవన్నీ ఆశ్చర్యం వేస్తాయి సచ్చరిత్ర చదువుతుంటే. మనం ఇప్పుడు ఆల్రెడీ భగవంతుడు అని ఆశ్రయించాం బాబాని. అవునా కాదా? అవునా? ఆల్రెడీ మనకి గుళ్ళు వచ్చేసాయి, భగవంతుడిగా విగ్రహం పెట్టుకున్నాము, అలా ఆశ్రయించాం. వాళ్ళు 3.5
మూరల దేహంతో ఉన్న ఒక మానవుడిని అంతగా నమ్మారండి. ఎలా సాధ్యం అది? హౌ ఇట్ ఈస్ పాసిబుల్? ఆయన ఎంత అద్భుతమైన లీలలు చేస్తుంటే అంతగా వాళ్ళు నమ్ముతారు. చేశాడు ఆయన. ఇదే మహల్సాపతి జజూరికి వెళ్ళాడు ఒకసారి. ఆయనకి ప్రతి సంవత్సరం పల్లకి తీసుకొని వెళ్ళేది అలవాటు. జజూరికి వెళ్ళాడు. అక్కడ ప్లేగ్ వ్యాధి వ్యాపించింది, రాకూడదు ఊళ్ళోకి అన్నారు. ఇటు అటు తిరిగి చూశాడు. ఒకరో భయం వేసి చూస్తే పక్కనే పల్లకి పక్కన నిలబడుకో ఉన్నాడు. సాక్షాత్ షిరిడీలో ఉన్న సాయినాథుడు అక్కడ వచ్చి నిలబడ్డాడు. ఆశ్చర్యపోయాడు చూసి. అలాంటి అనుభవాలు బాబా ఇచ్చాడు వాళ్ళందరికీ. మనకి ఈనాటికి ఇస్తూ ఉన్నాడు. సో మన ప్రయత్నం ఖచ్చితంగా ఉండాలి సుచిత్ర గారు. అందుకనే బాబా మొట్టమొదటే చెప్పేశాడు 2వ అధ్యాయంలోని, నీ సంకల్పం సిద్ధిస్తుంది. మనం ప్రయత్నం చేస్తూ ఉంటే ఆ ప్రయత్నం కూడా ఆయనదే అనేది మనకి తర్వాత అనుభవంలోకి వస్తుంది. దానికోసం ప్రయత్నం వదిలిపెట్టకూడదు. హిమాద్రి పంత్ గారికి కూడా అనుభవంలోకి వచ్చేసింది. నేను ఎవరిని, కేవలం నిమిత్త మాత్రుని, నా చేత చెప్పించేది, చేయించేది, రాయించేది అంతా ఆయనే, నాకు ఆ కథను స్ఫురింపజేసేది ఆయనే, ఆ వాక్యాలు రాసేది ఆయనే, నేను కేవలం నిమిత్త మాత్రుని, నన్ను కలంగా మార్చుకొని నా చెయ్యిని పట్టుకుని ఆయనే రాయిపిస్తున్నాడు అని చెప్పాడు. కానీ దానికి ముందు ఆయన ఒక 7 ఏళ్ళు 8 ఏళ్ళు ప్రయత్నం చేశాడా లేదా? 1916 నుంచి 23 వరకు ఎన్నో కథలను సేకరించడం, మనసులో దాచుకోవడం, దాన్ని పదే పదే నెమరేసుకోవడం చేశాడా లేదా? ఆ, చేస్తే అప్పుడు ఆ అనుభవాన్ని ఇచ్చాడు బాబా. ఉమ్, గుర్తుపెట్టుకోవాలి. సో అందువల్ల మన ప్రయత్నం ఉండాలి, తీవ్రతరంగా ఉండాలి. అప్పుడు ఆయన నీ చేత ఆ ప్రయత్నం కూడా నేనే చేయించాను, నువ్వు నేను ఒకటే అన్న అనుభవాన్ని చివరగా ఇస్తాడు. అప్పటి వరకు ద్వంద్వం ఉంది. ఇదే ఇప్పుడు ఈ అధ్యాయంలోనే చెప్తాడు బాబా. నేను ఇంకా అక్కడికి బయటికి వెళ్ళి వచ్చి బుక్ తీసుకోలేదు, కానీ నేను నువ్వు అనేది సమసిపోతుంది. నీకు నాకు మధ్య ఉన్న నూనె వాడి గోడని పడగొట్టు. నువ్వు నేను అనేది మాయ సమసిపోతుంది. నివాత దీపకళిక వల్ల నీ చిత్తం శాంతిస్తుంది. ఆ స్థితి వచ్చేటంత వరకు ద్వంద్వం ఉంది. నా ప్రయత్నం, భగవత్ కృప, ఆ ద్వంద్వం ఉంటుంది. ఎప్పుడో ఒకప్పుడు ఏం చేస్తాడు, మన ఇంట్లో దీపం ఉంది, వెలుగుతూ ఉంది, 2 ఒత్తులు ఉంటాయి, ఒక పుల్ల తీసుకుని ఇలా అన్నా అనుకోండి, ఒక ఒత్తు అయిపోతుంది. అవునా కాదా? ఆ, అలా నువ్వు ప్రయత్నం చేయగా నువ్వు లేదే, ఉన్నదంతా నేనే అని ఇలా కలిపేస్తాడు ఆయన. ఎప్పుడు కలుపుతాడో తెలియదు మనకి. అప్పటి వరకు మన ప్రయత్నం సాగాల్సింది. అర్థమైందా సుచిత్ర గారు? ఉమ్. చాలా థ్యాంక్స్ అండి. అంటే ఎందుకో ఈ మధ్య బాగా వస్తుంది అనమాట. ఇది నేను కాదు, బాబానే ఇస్తున్నారు. బాబా ఏ చిన్నది కూడా ఆ నేను ఎక్కువ మర్చిపోతా ఉంటాను అనమాట. వెంటనే గుర్తు చేయటం, ఓ అది వెంటనే తట్టా ఉందన్నమాట. ఇది నేను కాదు, ఇది బాబానే ఇస్తున్నారు, బాబానే చేపిస్తున్నారు అనేది వస్తా ఉందన్నమాట. అందుకనే అడిగాను నేను. ఖచ్చితంగా ఆయనే చేపిస్తూ ఉన్నారు. చెప్పారు కదా, మనందరిలో జ్ఞాన శక్తికి అధిష్టానం అయి ఉన్నది ఆయనే. మొదటి అధ్యాయం చెప్పాడు. మన బుద్ధికి స్ఫురింపజేసేది ఆయన. మన మనస్సు శాంతి ఇచ్చే కొద్దీ లోపల ఉండి ఆయన ఇచ్చే స్ఫురణ మనకు అర్థమవుతూ వస్తుంది. ముందు మనస్సు శాంతించడానికి ఇవన్నీ. ఇంకెవరైనా మాట్లాడతారా? బాలా త్రిపుర సుందరి గారు అన్మ్యూట్ చేసుకున్నారని ఆ, కౌసల్య. చెప్పండి. సాయిరాం అమ్మా. సాయిరాం. ఆ, హలో సాయిరాం చెప్పండి. వినపడుతుందండి, చెప్పండి. అమ్మా. ఆ, ఇదేంటంటే ఈరోజు ఒక కొత్త విషయం ఏంటంటే బాబా గారు అక్కడ చెత్తని ఊడ్చేసి శుభ్రం చేసి మొక్కలు వేయడం, ఆ సమాధి మందిరం అక్కడే వెలవడం అనే విషయాన్ని మనకి అన్వయించడం చాలా బాగా అంటే బాగా నచ్చింది మాట. మెయిన్ ఏంటంటే మనలో ఉన్న అంటే మాలో ఉన్నటువంటి ఏవైతే ఈ అహము, కామక్రోధ, లోభ, అర్షడ్ వర్గాలు వీటన్నిటిని చెప్తారు. దాన్ని అన్వయించడం చాలా బాగా అర్థమైంది. అంటే మనం మనసే సమాధి మందిరం బాబా అనే విషయాన్ని బాగా ఎంత మనం దాన్ని అంటే ఎంత మేము ఆ వాటిని తగ్గించుకుని అహం తగ్గించుకుని ఎలా వెళ్ళాలి అనే విషయం చాలా బాగా నచ్చిందండి నాకు. తర్వాత మళ్ళీ మీరు అన్నారు
అంటే ఏ పని మనం చేస్తున్నా కూడా అంటే ముందు ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఒక పనిలో పడిపోయినప్పుడు ఆ పని చేస్తూ మళ్ళీ అలా మొదలు పెట్టుకోవాలి. మళ్ళీ బాబాని స్మరించుకోవడం, ధ్యానించడం అనే దాన్ని మళ్ళా 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 మనం ఆపుకోకుండా నిరంతర సాధన చేయాలనే విషయం కూడా నాకు ఈ పాయింట్ బాగుందండి. ఇది ఇలాగా సాధన చెయ్యాలి. మరి ఇలా వెళ్తూ సహనాన్ని అన్నారు. సహనం అనేది ఉండడం అనేది మనం ప్రయత్నం చేస్తున్నా కోపం వస్తుందని మళ్ళీ దాన్ని ఎలాగ మనం కోపం అలవాటు ఉండొచ్చమ్మా, చేసుకోవాలి. కోపం ఉండొచ్చు. బాలా త్రిపుర సుందరి గారు, చాలా మందికి ఇది ఒక డౌట్. దీన్ని క్లారిఫై ఏదండి? చేసేస్తాను. ఆ, ఆ, క్లారిఫై చేస్తాను. కోపం ఉండొచ్చు, కోపం వల్ల ఏ ప్రమాదం లేదు. కోపం ఆ, ఎటువంటిదంటే తాటాకు మంట లాంటిది. ఆ, క్రోధం ఉండదు. ఆహా, కామ క్రోధ. క్రోధం ఆహా, చాలా నేను ఆహా, అనుకున్నట్టే జరగాలి, ఎదుటి వ్యక్తి ఆహా, నాలాగే ఉండాలి, నేను చెప్పిందే ఆహా, రైట్. ఆహా. అవునా కాదు? సో కోపం, అవునండి, అవును. వాళ్ళు ఏదో ఒకటి చేశారు, దానికి మనం స్పందించాం, అక్కడితో అయిపోతుంది. అది కోపం, దాంతో ప్రమాదం లేదు. వాళ్ళు ఉమ్, స్పందించి వెళ్ళిపోయిన తర్వాత కూడా దాన్ని లోపల పెట్టుకొని వాళ్ళని ఆ, బ్రహ్మాండంగా లోపల తిట్టేసుకొని, ఈసారి ఆ, వాళ్ళు అన్నప్పుడు కౌంటర్ అయ్యాలి నేను, ఆ, దీన్ని ఇంకొక 2 జోడించి వాళ్ళని అడగాలి. ఇది క్రోధం, ఇది పనికిరాదు. ఆ, ఇది పనికిరాదు. ఆ, సచ్చరిత్రలోనే ఆ, ప్రతిదానికి సమాధానం ఉంది. హేమాద్రి పంత్ గారే, మనందరికీ ఆ, తెలుసు, పాము ఉదంతం వస్తుంది కదా, 22వ అధ్యాయం అనుకుంటా, అపమృత్యుహరణం అనే అధ్యాయంలో వస్తుంది. ఆ, దానిలో అంతే కదా, ఒక చిన్న కిటికీ ద్వారం కూడా చిన్న పాము పిల్ల కనిపిస్తుంది హేమాద్రి పంత్ గారికి. ఆ, భయపడిపోతారు ఈయన. ముక్తారాం ఏం చెప్తారు, వాళ్ళందరూ కొట్టాలని చూస్తారు, అది దాని లోపల నుంచి దూరి వెళ్ళిపోతుంది. అప్పుడు ముక్తారాం ఉమ్, ఏమంటాడు, అబ్బా దాని ప్రాణాలు దక్కింది, లేకపోతే అనవసరంగా మీ చేతుల్లో చచ్చేది అంటాడు. ఆయన అనింది ఆ ఒక్క మాటే. హేమాద్రి పంత్ గారిని కూడా అనలా, కామన్ గా అన్నాడు. ఈయన కోపం వచ్చేసింది. అయి నన్ను అంటావా, నీకేం పోయింది చెప్తావు, పావును చూస్తావు, కొట్టరా, ఎవరన్నా చంపరా, ఇట్లేదన్నా మాట్లాడతావు అని వాదించారు. ముక్తారాం గారు ఏం చేశారు, కామ్గా అక్కడి నుంచి వెళ్ళిపోయారు, వాదించలే, కామ్గా వెళ్ళిపోయారు. ఆ, హేమాద్రి పంత్ గారు ఏం చేశారు, వాళ్ళందరూ ఏం చేశారు, ఆ రంధ్రానికి ఒక చెక్క కట్టి, ఈ చీలేసి మేకేసి చెక్క కొట్టేసి అన్ని రెడీ చేశారు. ఆయన కూడా ఏం చేశాడు, దగ్గర అప్పటిదాకా కిటికీ కానుకొని పడుకుని ఆయన కిటికీ నుంచి కొంచెం దూరంగా పక్కేసుకొని పడుకున్నాడు. కానీ ముక్తారాం వెళ్ళిపోయినా గాని గంటన్నర పాటు తనలోనే వాదించుకుంటూ ఉన్నాడు ముక్తారాంతో. ఉమ్, ఆ మాట ఇస్తాడు, మీరు వెళ్ళి చదవండి. అందుకే చాలా నిదానం. అందుకే చెప్పా, వచ్చే వారము 19వ అధ్యాయాన్ని ఎలా చదవాలి, ఆ ముసలమ్మకి దాన్ని ఆ సంభాషణను చదివి వినిపిస్తానని చెప్పి అలాగేనండి. గంట సేపు పైన వాదించుకొని నిద్ర వచ్చి ఆ, వాదన ఆగిపోయిందంట. అబ్బా, అది రేపటికి ఏమవుతుంది, క్రోధంగా మారుతుంది. ఎక్కడ కనిపించినా వాడి గురించి చెప్తాం, వాడికి ఏం పోయింది చూడు, నిన్న పాము వస్తే వీడిట్టన్నాడు అని తయారవుతాం మనం. దట్ ఈస్ కాల్డ్ క్రోధం. అది అవును. ఉండకూడదు. తాటాకు మంట లాంటి కోపం ఉండొచ్చు. ఆ, తాటాకు మండిచ్చామనుకోండి, బుస్సుమని ఆ, కాలి బుస్సుని ఆరిపోతుంది కదా. అవునమ్మా, అవును. ఇటువంటి కోపంతో ప్రమాదం లేదు. దాన్ని మనం ఆ, స్టోర్ చేసి పెట్టుకొని, ఇందాక చెప్పింది అదే, డంప్ యార్డ్ లాగా స్టోర్ చేసి పెట్టుకొని, దాన్ని ఆ, ఈసారి వాళ్ళతో ఎలా అడగాలి, ఏం కౌంటర్ వేయాలి, లేకపోతే ఒక 10 రోజుల తర్వాత, ఒక 10 ఏళ్ల తర్వాత, నువ్వు ఫలానప్పుడు నన్ను ఇలా అన్నావు, ఇది క్రోధం, ఆ. ఇది పనికిరాదు. ఇది బాగా ఈ విషయాన్ని బాగా మాకు క్లారిటీ ఇచ్చారండి. కోపం, క్రోధం అంటే అసలు అది కూడా అది కోపం చాలా మంది రాకుండా ఉండాలని ఏమనుకుంటున్నారంటే, అనుకున్నా కోపం. ఎవరైనా ఏదైనా అన్నా కూడా గమ్ముకుంటున్నారు. అది కాదు ఆధ్యాత్మికత. ఆ, అక్కడ ఏ సమాధానం చెప్పాలో అక్కడ నీ పాత్ర ఏందో దాన్ని కరెక్ట్ గా ప్లే చెయ్యి, దాన్ని మళ్ళీ ఆహా, లోపలికి తీసుకో. ఆ. అవునా కాదు? అదే అవునండి. అదే ఆ కోపం విషయమే అంటే కోపం అనేది అంటే బాధ కలిగినప్పుడు కోపం వస్తున్నది. సమాధానం ఇవ్వాలా, ఇవ్వకూడదు, ఉండాలా, అక్కడ ఏ విధంగా స్పందించాలో కొన్ని కొన్ని విషయాల్లో అర్థం కావట్లేదు. సమాధానం ఇస్తే ఎదుటి వ్యక్తి తీసుకుంటాడంటే ఇవ్వాలి. ఆ, ఎదురుగుండా ఇవ్వడంతో దాన్ని బట్టి మనం యువతలు స్పందించాలి. ఎదుటి వ్యక్తి ఆ, తీసుకొని మనకు 4 ఇస్తాడన్నప్పుడు మనం కామ్గా ఉండడమే మేలు కదా. అవునమ్మా, అవును. అవునా కాదా? అవునండి, అవును. ఆ అందుకనే బాబా చెప్తాడు, స్పందనను ఆపలేము, ఉమ్, ప్రతిస్పందించడం తగ్గించుకోండి. ఎందుకు వెంటనే అవును, ప్రతిస్పందిస్తారు? స్పందన ఆపలేము. అవును. మనమందరం
చెప్పుకుంటాం అంటే స్పందన ఆగిపోవాలి, వాళ్ళేం అనకూడదు, వాళ్ళు అన్నారు అది మనం ఆపలేము. ఇట్ ఈస్ నాట్ ఇన్ అవర్ హ్యాండ్స్. ఆగదు, దానికి ప్రతిస్పందన, రియాక్షన్, యాక్షన్ ఆగదు. వాట్ ఈస్ యువర్ రియాక్షన్ అబౌట్ ఇట్, దట్ ఈస్ ఇన్ యువర్ హ్యాండ్స్. అది మన ఇతరుల చేతిలో పెట్టేస్తున్నాం దాన్ని కూడా, వాళ్ళ వల్ల వీళ్ళ వల్ల అని. నో, నా చేతుల్లో ఉంది, దీనికి నేను ఎలా స్పందించాలి అని ఆలోచించవచ్చు. ఒక నిమిషం స్లో డౌన్ చేయొచ్చు. అందుకనే బాబా అదే అధ్యాయంలోనే చెప్తాడు, సహనాన్ని వహించండి, సాహసం చేయబాకండి. చాలా అద్భుతంగా ఉంటాయండి బాబా మాటలు, ప్రేమపూరిత ఉంటాయి, మనల్ని బుజ్జగిచ్చేటట్టు ఉంటాయి. నాయన నీ మేలు కోసమే చెప్తున్నాను రా తండ్రి, నీ మనసు శాంతిగా ఉండాలి. మనం మన బిడ్డలు బాగుండాలని కోరుకుంటాం కదండి, వాళ్ళు మనశ్శాంతిగా ఉండాలి, హాయిగా ఉండాలని కోరుకుంటాం కదా. మన తల్లి తండ్రి అయిన సాయినాథుడు కూడా అంతే. చాలా ఈ విషయాలు అయితే మనసును ఎలా శుభ్రం చేసుకోవాలి, బాబాను ఎలా నిలుపుకోవాలనే విషయం బాగుంది. దీనికి సాధన బాగా చెయ్యాలండి. ఇది సహనం వహించడం అనే విషయంలోని బాగా, మళ్ళా బాబా నామాన్ని అంటే ధ్యానము మనం ఆపేసినప్పుడు మళ్ళీ అలా మొదలు పెట్టుకోవాలి. ఇది మాత్రం మళ్ళీ ప్రయత్నపూర్వకంగా బాగా రావాలి. ఎందుకంటే ఉదయాన్నే మొదలు పెడతాం, బాగా ఉంచుకోవాలి ఈరోజు ఎలాగని, మళ్ళీ ఏదో ఒక ఎవరో ఒకరు మాట్లాడడం లేకపోతే వృత్తిపరంగా ఏదో అవ్వడం, మళ్ళీ విడిచిపెట్టేయడం, మళ్ళీ ఇందులో పడిపోవడం, అది మళ్ళీ మనం మేము ప్రయత్నపూర్వకంగా తెచ్చుకోవాలి. చాలా సాధన చేస్తే గాని రాదు. అలా మరలా 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 చేసి బాగా అలవాటు చేయగా వచ్చేస్తుంది. ఏదైనా అభ్యాసం ఫోన్ లో ఏదైనా సినిమా చూస్తూ ఉన్నాము, ఎవరైనా వచ్చారు స్టాప్ చేస్తాం, వెళ్ళి వాళ్ళతో మాట్లాడతాం చేస్తాం, మళ్ళీ వచ్చి పాస్ తీసేస్తాం, మళ్ళీ అక్కడి నుంచే చూస్తాం. ఇది కూడా అంతే, ఏదైనా ఒక విషయం వచ్చింది, దాని గురించి ఆలోచన వచ్చింది, ఎంతవరకు స్పందించాలో స్పందిద్దాం, మళ్ళీ బ్యాక్ టు పెవిలియన్, మళ్ళీ బ్యాక్ టు పెవిలియన్, ఇలా రాను 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 అది అలవాటు అయిపోతుంది మనసుకి. అలవాటు లేదు కదా మనసుకి, దాన్ని మనం చెప్పబల్ల. అందుకనే 10వ అధ్యాయంలో చెప్తాడు, విషయాలను ఇస్తున్నావు నువ్వు గుర్తించు, అందువల్ల అది విషయ చింతన చేస్తుంది. గురువు నీవు ఇప్పుడు విషయాలను ఇస్తే విషయ చింతన చేస్తుంది, గురువుని ఇస్తే గురువుని ధ్యానిస్తుంది మనసు. అంతే. సాయిరామ్. సాయిరామ్. కౌసల్య గారు ఏమన్నా మాట్లాడతారా? ఇందాక అన్మ్యూట్ చేసుకున్నారు, లేకపోతే క్లోజ్ చేసుకున్నారు. సరే అమ్మ, మరి అయితే నెక్స్ట్ అలాగే. ఈ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ చెయ్యండి. ఇక ప్రణామాలు తెలుపుకుంటున్నాం. ఇంత చక్కగా మాకు ప్రతి శనివారం వచ్చి అందరికీ అన్ని విషయాలు తెలిసేలాగా, ఆ ప్రయాణంలో ఉండేలాగా చేస్తున్నందుకు, అంటే రమేష్ అన్నయ్యని ఎప్పుడూ చూడలేదు, మీ మాటల్లో వింటమే. ముందుగా వారికి కూడా మా నమస్కారాలు తెలియజేయండి. తప్పకుండా మా తరపున కూడా తెలియజేయండి. ఎప్పుడు రమేష్ గారి పేరు వింటున్నప్పుడల్లా బాబా గారు కనిపిస్తారు నాకు. తప్పకుండా బాబా గారే ఆ రూపంలో వచ్చారు మీ దగ్గరికి. ఒక పాట సచ్చరిత్ర గురించి వస్తున్నాదంటే ఓన్లీ బికాస్ ఆఫ్ అన్ని. ఎందుకంటే అన్న వచ్చేటంత వరకు నాకు సచ్చరిత్ర పరిచయం లేదు. మనమ్మది మామూలు చిన్న పుస్తకాలు అవి చదువుకుంటూ ఉన్నాయి. సరేనమ్మా. మీకు రమేష్ అన్న బాబా గారు అయితే మీరు మాకు బాబా గారండి. మీ రూపంలో బాబా గారు మా దగ్గరికి వచ్చారు. గురువు ఒక్కరే, సాయినాథుడే. అదే మీ రూపంలో మాకు తెలియపరుస్తున్నారు. ఒక చేత చెప్పిస్తూ ఒకరిని మారుస్తూ, మీతో పాటు నేను మారాలి కదా. బాబా అప్పుడు సశరీరంగా ఉన్నప్పుడు కూడా చేయించింది అదే. దీక్షిత్ వాడాలో దీక్షిత్ గారిని కూర్చోబెట్టేవాడు, సాటేవాడాలో జూపుని కూర్చోబెట్టేవాడు, మారుతి మందిరంలో ఒక స్త్రీమూర్తిని కూర్చోబెట్టేవాడు. అక్కడికి వెళ్ళండి, నా దగ్గర ఎందుకు కూర్చుంటారు, అక్కడికి వెళ్ళండి, అందరూ కూర్చొని మాట్లాడుకోండి, చేసుకోండి అని పంపించేసేవాడు. ఆయన సశరీరంగా ఉన్నప్పుడే అదే చేశారు ఆయన. ఇక్కడ జ్ఞాన యజ్ఞాలు జరుగుతాయి అని చెప్పాడు ఆయన స్వయంగా.
సో మనందరి చేత కూడా బాబా చేయిస్తున్నది. సో మనమంతా నిమిత్త మాత్రం, కర్త హర్త ఒక్క గురువే అని, అది కూడా 19వ అధ్యాయంలో వస్తుంది ఆ మాట. మన మీదకి ఆపాదించుకోడు. సరే మా అందరికీ సాయిరాం. సాయిరామ్.